అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? అంత మంచిగా మురళి. ఎట్లా ఉందన్న బీజేపీలో? మొన్ననే కదా నేను జాయిన్ అయింది. ఎట్లా ఉందంటే కొన్ని రోజుల్లో ఒక 1 వీక్ 10 డేస్ లేదంటే 1-2 మంత్స్లో మీకు ఎట్లా ఉంది ఈ ప్రధానం ఏంటి అనేది నాకు అర్థమైంది. కాలేదని కాదు, ఇంకా కొంత అవగాహన పెంచుకోవడానికి పార్టీ విధానాలు అర్థం చేసుకొని మీతో తప్పకుండా పంచుకుంటాను. ఓకే అన్న, డెఫినెట్గా. అంటే మీరు మీ కాన్షియన్సీ వైజ్గా మీ యొక్క జిల్లా వ్యాప్తంగా గువ్వల బాలరాజు అంటే ఒక ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిండు, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు అనేది ఒక వెల్ నోటెడ్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారిపోయారు. ఇప్పుడు మీడియా, పాలిటిక్స్, పొలిటికల్ లీడర్స్ అంతా మీ చుట్టూ తిరుగుతూ ఉంది. సో ఎవరి గువ్వల బాలరాజు అనే ఒక అంశాన్ని మనం ఒక క్లుప్తంగా మీ నేపథ్యాన్ని ప్రస్తావిద్దాం. ఎక్కడన్నా మీ గ్రామం ఎక్కడ, మీ నేపథ్యం ఏంటి? వనపర్తి జిల్లా, వనపర్తి కాన్స్టిట్యున్సీలో గోపాల్పేట్ మండల్ పొలికెపహాడ్ అనేది ఒక చిన్న గ్రామం. అది ఓకే. ఒక వలస కూలీ కుటుంబం నుంచి వచ్చి నేను నా స్కూలింగ్ అంతా వనపర్తి, ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్, అదే మాదిరిగా డిగ్రీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను చేయడం జరిగింది. బట్ ఎప్పుడు కూడా యూనివర్సిటీ క్యాంపస్లో లేను. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను పిహెచ్డి కూడా జాయిన్ అయ్యి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే అయ్యాక చేశారా? ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మొదటిసారి అయిన తర్వాత రెండవసారి ఎంట్రన్స్ రాసి నేను సాధించడం. మొదటిసారి నాకు సీట్ రాలేదు. కారణం ఏంటంటే బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఆర్టికల్స్ కొన్ని పబ్లిష్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో కొంత నేను వెనకపడిపోవడం వల్ల నేను మొదటిసారి అడ్మిషన్ సాధించలేకపోయినా. సెకండ్ టైం నేను అనుకున్నటువంటి లక్ష్యం, ఎందుకంటే మీకు అందరు కూడా తెలుసు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రేరణగా తీసుకొని నిరంతరం ఒక నిత్య విద్యార్థిగా ఉండాలని ఒక లక్ష్యంతోనే నేను పిహెచ్డి చేయడం. ఏ అంశం పైన చేశారన్నా పిహెచ్డి మీరు? లాలో పిహెచ్డి చేయడం జరిగింది. అంటే పర్టికులర్ ఏ అంశం పైన చేశారు? ఈ లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ ఇన్ ఇండియా అండ్ జ్యుడిషియల్ రెస్పాన్స్. ఓకే. అంటే వీటిపైన నా టాపిక్, దీనిపైన నేను పిహెచ్డి చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేను ఎక్కడ కూడా నా సమయాన్ని వృధా చేసుకోకుండా మా ఇంటికి వెనకాల, మా ఇంటి పక్కనే ఉంటున్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బిలో నేను ఒక 1 year కోర్స్ చేయడం జరిగింది, అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ. ఓకే. కారణం ఏంటంటే ఒక పాలసీ మేకర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోరిక ఉంటుంది అందరికీ, చాలామందికి. ఎంత ఎదిగినా కానీ, ఏ రంగంలో రాణించినా కానీ అంతిమంగా మళ్ళీ రాజకీయ రంగానికి రావాలనేది మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్కి ఉంటుంది. కానీ మొదటి నుంచే అదే లక్ష్యంతో వచ్చిన కాబట్టి పాలసీ మేకర్, ఎమ్మెల్యే కావడం, ఎంపీగా పోటీ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయి. మీరు ఎమ్మెల్యే కాకుంటే ముందు మీ వృత్తి ఏంటన్నా? నేను మా అమ్మ నాన్న, నేను ఇంతకుముందు చెప్పిన కదా, వలస కూలి కుటుంబం. హైదరాబాద్ వివిధ జిల్లాలకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం వలస వెళ్ళడము, హైదరాబాద్ బాగా డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో 30 సంవత్సరాల పాటు వారు ఇక్కడ కూలీ పని చేస్తూ, మా నాన్న కొంతమంది లేబరర్స్ను తనతో పాటుగా పెట్టుకొని పని చేసేవాడు. ఆ టైంలో నేను డిగ్రీ చేస్తూ అదే మా నాన్న అందుకే నన్ను చాలా గర్వంగా ఇతరులతో చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా, మా కొడుకు మట్టిని బంగారం చేసిండు, మా కొడుకు ఒక గొప్ప ఆనిముత్యం అని అప్పుడప్పుడు ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే చేసింది ఎక్స్కవేషన్ ఫీల్డ్ అయినప్పటికీ మంచి ఆంటర్ప్రీనర్గా నేను పేరు తెచ్చుకోవడం జరిగింది. మంచిగా వ్యాపారంలో స్థిరపడడం జరిగింది. ఏ విధమైన వ్యాపారాలు? అంటే ఎక్స్కవేషన్ అంటే తవ్వకాలు, బ్లాస్టింగ్ వర్క్లు, లెవెలింగ్ వర్క్స్, అదేవిధంగా పెద్ద పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్స్కు సెలార్ ఎక్స్కవేషన్స్, అవన్నీ కూడా ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ నా దగ్గర ఒక ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టు పని చేసేంత ఎక్విప్మెంట్ 20 years ముందే నా దగ్గర ఉన్నది. ఆ రకంగా చదువును నెగ్లెక్ట్ చేయకుండా వ్యాపారాన్ని కూడా నేను ఎంచుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అంతిమంగా నాకు ఉన్నటువంటి కోరిక రాజకీయాల్లోకి రావాలి, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అనేది నాకు వంటబట్టింది. ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్సెస్ నా పైన ఉన్నాయి రాజకీయాల్లోకి రావడానికి, దానివల్ల నేను రాజకీయాల్లోకి రావడం. అంటే బేసిక్గా జనరల్గా ఒక దళిత కుటుంబంలో పుట్టిన మీరు, ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన మీరు, 20 సంవత్సరాల క్రితము అంటే ఆ జాతిలో ఇంకా అంత చైతన్యం లేదు, సామాజిక స్పృహ కూడా అంతంత మాత్రమే. అలాంటి కులంలో, అలాంటి జాతిలో పుట్టిన మీరు అసలు ఏదైనా ఒక ఉపాధికి వెళ్ళాలి, లేదా పక్కూరికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, చదువుకోవాలనే ధ్యాస కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాంటి మీరు డైరెక్ట్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనే ఒక ఆలోచన మీకు ఏ విధమైన రిస్క్ అనిపించలేదా? లేకపోతే ఎలా వెళ్ళాలనిపించింది? మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి మీ బాల్యంలో? మురళి, ఒక విషయం నేను నిజంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవన్నీ కూడా మనం ఎంత అనుకున్నా కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు,
ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికోసం నిర్ధారించి పెడతారు. నేను విశ్వసించేది ఏంటంటే నాకున్నటువంటి లక్ష్యం, నేను 7th క్లాస్లోనే ఎమ్మెల్యే అయితేని ప్రకటించి, ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, బీఫామ్ ఉంటుంది, ప్రజలు ఓట్లు వేయాలి, నామినేషన్ వేయాలి, ఇవన్నీ నేను తెలియకుండానే నేను వనపర్తి టౌన్లో ఒక స్లమ్ ఏరియాలో మా మేనత్త అక్కడ ఉండేది. మా మేనత్త దగ్గర నేను పెరగడం జరిగింది. 3rd క్లాస్ వరకు కూడా మా మేనత్త ఇంట్లో మేము పెరగడం జరిగింది. ఆ సందర్భంగా టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసెస్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు రావడం, హంగామా కావడం, ఇవన్నీ కూడా పొలిటికల్ సాంగ్స్ లేకుంటే విమర్శలు, స్పీచెస్ అవన్నీ విని నా పైన ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. దానికి ఈ హంగు ఆర్భాటాలను మిమ్మల్ని ఆకర్షించి, హంగు ఆర్భాటాలే కదా, ఇంకా చెప్పాలంటే మీకు సమయం ఉందంటే చెప్తా, కానీ పర్లేదు చెప్పండి. అంటే మిమ్మల్ని ఏం కదిలించింది ఈ వైపు అనేది? మా నాన్న వాళ్ళ అన్నయ్య, మా పెద్దనాన్న చిన్నప్పుడు, నేను 4 years ఏజ్ నాదప్పుడు, మా వాళ్ళు వలస ఉన్నారు. నేను కూడా చిన్నప్పుడు మా పేరెంట్స్తోనే ఉన్నప్పుడు వలస వెళ్ళినటువంటి సందర్భంలో మా ఊర్లో మేము పెద్ద ఆస్తిపరులం ఏం కాదు, ఉన్నంతలో ఒక 2-3 ఎకరాల భూమి ఉన్నదో ఏమో, కానీ మా పెదనాన్న వ్యాపారం అక్కడ వ్యవసాయం చేసుకుంటూ తన వృత్తి చేసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో ఎందుకో పొలం దగ్గర ఎక్కడో క్షణికావేశంలో మా పాలి వాళ్ళతోనే పంచాయతీ అయినట్టుంది, కొట్లాట అయినట్టుంది. వాళ్ళు అనుకోకుండా కొట్టడం వల్ల మరణించాడు. మీ నాన్నగారు? మర్డర్. మా పెదనాన్న, మా నాన్న మా అమ్మ ఇప్పటికి కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నారు భగవంతుడి దయతో. అయితే ఆ టైంలో మా గ్రామంలో నాగిరెడ్డి అని ఒక సర్పంచ్ గారు ఉన్నారు. ఆ సర్పంచ్ చాలా పవర్ఫుల్. నాగిరెడ్డి అంటే చాలా పాపులర్ పేరు అప్పుడు. సారా మామూలు నడిపించేది, కాంట్రాక్ట్ నడిపించేటువంటి వ్యక్తి. అతను ఆ గ్రామానికి సర్పంచ్ ఉన్నటువంటి సందర్భంలో మా పెదనాన్న ఎవరి చేత అయితే చంపబడ్డాడో వాళ్ళు మా పాలి వాళ్ళను పోలీస్ స్టేషన్కి వెళ్తే పర్సనల్ సెక్యూరిటీ పైన ఎంతోనో విడిపించుకొచ్చి ఉంటారు. సార్ ప్రాసెస్ పెద్ద మనుషులు గ్రామంలో ఏమైనా జరిగితే కూర్చొని మాట్లాడమా, లేకుంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే వారు వెళ్ళి విడిపించుకొని రావడమా, మాట్లాడమా, ఇవన్నీ కూడా ఎవరు చూడరు. కానీ ఆయన పవర్ఫుల్, ఆయన చంపిన వాడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే విడిపించుకొని వచ్చిండు అని చెప్పి చర్చ జరిగేది. కొన్ని రోజులకు మర్డర్ ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి వాళ్ళను బేస్గా నేను కూడా అడ్వకేట్ కాబట్టి చెప్తా ఉన్నా, బెయిల్ ప్రాసెస్ అవన్నీ ఉండొచ్చు, అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బెయిల్తోనే వాళ్ళు బయటకు వచ్చారు. కానీ సమాజంలో ఎంత విస్తృతంగా చర్చ జరిగింది మా గ్రామంలో ప్రత్యేకించి అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కాపాడిండు వాళ్ళను, జైలుకు వెళ్ళినా తీసుకొచ్చిండు. అట్లని మాకు అగేన్స్ట్లో కాదు, మా పెద్ద ఆయన అట్లాగే చనిపోయిండు, కానీ వీళ్ళను మాత్రం ఎవరైనా కాపాడుకోవాలి, గ్రామం పెద్దగా తీసుకొని వచ్చిండు అని. వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిండా లేకుంటే వాళ్ళ చుట్టాల ప్రయత్నంతో వచ్చిండా తెలియదు, కానీ సర్పంచ్ గారి పేరు మాత్రం బాగా ఎలివేట్ అయింది, వారి వల్ల వీళ్ళు బయటకు వచ్చిండ్రు అనేది. ఓకే, అది నా మైండ్లో ఉండడము. నేను మా మేనత్త ఇంట్లో ఉన్నప్పుడు మా మామగారు గంధం లక్ష్మయ్య అని మా మేనత్త భర్త, వారికి 3 కుమారులు, 1 కుమార్తె, అందరు కూడా నాకంటే పెద్దవాళ్ళు. నన్ను చాలా ప్రేమగా, కానీ నాతోనే పని ఎక్కువ చేయించేవాడు. ఇంట్లో ఏది ఉన్నా కానీ ప్రేమగా ఉండేవాడు, మాతో ఎక్కువ పని చేయించేవాడు. కారణం ఏంటి అని అంటే, నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఏదైనా పని నాకు అప్పగించిందంటే తొందరగా ఫినిష్ చేసుకొని నా దోస్తులతో ఆడుకోవాలనే ఆలోచనతో ఉండేవాడిని. అయితే ఏ పని అప్పగించినా ఫినిష్ చేసినట్టే ఇంకో పని చెప్పేవాడు. ఓకే, వారి ఉద్దేశం ఏంటంటే నన్ను ఇంకా షార్ప్గా ఉన్నారు, డిసిప్లిన్గా ఉండాలి, ఎండకు వెళ్ళకూడదు, అనవసరమైనటువంటి ఫ్రెండ్షిప్ వల్ల తల్లిదండ్రులు వలస వెళ్ళిండ్రు, నా ఇంటికి వచ్చిన దానికి వీడు ఏదైనా ప్రయోజకుడు కావాలనేది ఆయన మోటో, అంతకు తప్ప వేరే ఏం లేదు. నాతో చాకరీ చేయించాలనో ఇంకోటో కాదు. ఆ టైంలో మా మామగారు ఎప్పుడు కూడా, మా మేనత్త కానీ మేనత్త పిల్లలు కానీ పెద్దగా అది లేదు. మా మామ మాత్రం పాలిటెక్నిక్లో ఒక అటెండర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అటెండర్ కాబట్టి వారికి అవగాహన ఉన్నది, చదువుకున్నటువంటి ప్రాధాన్యత వారికి తెలుసు. కాబట్టి చదువుతో పాటుగా నా యాక్టివ్నెస్ చూసిన తర్వాత, నేను నా చురుకుతనం చూసిన తర్వాత, నా ఫ్రెండ్స్ నా కోసము కుప్పలుగా మా ఇంటి దర్వాజా దగ్గరికి వచ్చి నా కోసం వేచి చూసే విషయాలన్నీ కూడా గమనించి, వీడు మా ఇంట్లో ఉన్నాడు, మా కొడుకులకు అంత లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, కానీ వీడైతే లీడర్ అవుతాడు, వీళ్ళ గ్రామానికి సర్పంచ్ చేయాలి అని నాగిరెడ్డి ఉన్నటువంటి పేరును బట్టి వారికి ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఆ సందర్భంగా నాగిరెడ్డి గారు సర్పంచ్నరు, గ్రామానికి సర్పంచ్ చేయాలన్నప్పుడు అవన్నీ నా మైండ్లో నాటుకున్న తర్వాత నేను అనుకున్నాను ఇంకా బ్రాడ్గా, నేను మా గ్రామానికి వెళ్ళడం ఏంది, నేను పెరిగింది మొత్తం టౌన్లోనే. ఓకే, నేను అక్కడికి వెళ్ళి సర్పంచ్ కావడమే. మా ఊరికి వెళ్ళినా అంటే నేను 7th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెకేషన్స్లో వెళ్ళడం జరిగింది. ఓకే, మధ్యలో వెళ్ళి వచ్చి ఉండొచ్చు, కానీ వెళ్ళడానికి ఆస్కారం కూడా లేదు, మా అమ్మ నాన్న వలసలు వెళ్ళి ఉంటారు కాబట్టి. ఓకే, అయితే ఆ టైంలో నాకు మైండ్లో వచ్చింది
నేను ఎమ్మెల్యే కావాలని. అప్పుడే 4th క్లాస్ నుంచే నాకు బాగా గుర్తు. అందరూ 7th క్లాస్లో మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నారు. 4th క్లాస్ నుంచే నా వెంబడి నా ఫ్రెండ్స్ బాగుండేవారు. జీబీఆర్ అనేది ఇప్పుడు కేసీఆర్, పీజేఆర్, ఎన్టీఆర్ అని ఉన్నది కదా, ఎన్టీఆర్, జిఎంఆర్ కూడా, అవి మన ఎంజీఆర్ కూడా అంత లేదు నాకు. మన రాష్ట్రంలో మాత్రం ఎన్టీఆర్ ఈ రకమైనటువంటి ఒక రకంగా ఎన్టీ రామారావు గారిని ఎన్టీఆర్ అని పిలుచుకునేవాళ్ళం. అది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది నా పైన. అప్పుడే మా ఫ్రెండ్స్ జీబీఆర్ అని, గువ్వల బాలరాజ్, బాలరాజ్ కంటే ఎక్కువ నా ఫ్రెండ్స్ సర్కిల్లో మాత్రం జీబీఆర్ అని పిలిచేవారు. ఆ రకంగా కొంత అనుకోకుండా, నేనేం విద్యార్థి సంఘాల్లో పనిచేయలేదు, లేకుంటే ఇంకో అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్ లాగానే పనిచేయలేదు, ఆర్ఎస్యూ వాళ్ళలో పనిచేయలేదు, కుల సంఘాల్లో చేయలేదు, ప్రజా సంఘం ఏ సంఘాలలో కూడా పనిచేయలేదు. బట్ నా థాట్ మాత్రం క్లియర్గా ఉన్నది, నేను ఎమ్మెల్యే కావాలని. 7th క్లాస్ నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా నేను ఎమ్మెల్యే అవుతా. నాకున్న గొప్ప క్వాలిటీ అంటే అప్పటికి మీకు ఈ ఐడియాలజీ గురించి అవగాహన లేదు, పార్టీల నిర్మాణం ఎలా ఉంటుంది, ప్రజాస్వామ్యం అంటే ఏంది, ఇవన్నీ ఏమి చిన్న 7th క్లాస్లో ఏముంటుంది, ఊరికి ఎమ్మెల్యే అనుకోవడమే వచ్చింది తప్ప. దానివల్ల అక్కడ నుంచి అనుకోవడం, అదే సెన్స్లో నేను చదువును మరి ఎక్కువ చదివితే మా వాళ్ళు ఉద్యోగం వైపు నన్ను పుష్ చేస్తారనే ఆలోచనతోన, ఎందుకంటే బాగా చదువుకున్నాడు, టీచర్ అయ్యిండు, మావాడు కండక్టర్ అయ్యిండు, డ్రైవర్ అయ్యిండు అనేది బాగా వింటుండేవాళ్ళు. అవును, నన్ను కూడా అదే రకంగా పుష్ చేస్తారా అయింది అని భయంతోనే నేను కొన్ని ఇంటర్మీడియట్లో మాత్రం ఒక్కసారి ప్రూవ్ చేసుకున్నాను, చదివితే ఏమైనా చేయగలుగుతా అని. ఓకే, కానీ చదివితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఉద్యోగమే చేయాల్సి వస్తుంది ఒక భయం ఉన్నది. కాకపోతే ఇంకొకటి కూడా ఉన్నది, కొంత పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఒక సివిల్స్ రాయాలి, సివిల్ సర్వెంట్ కావాలి అయితమా అని అంచనా వేసుకున్నప్పుడు నాకున్నటువంటి కల్చర్, నాకున్నటువంటి సర్కిల్లో మాత్రం అది ఇంపాసిబుల్, నాతో కాదు. కాబట్టి నేను పొలిటికల్ లైన్ ఎంచుకొని పనిచేయాలని నేను ముందుకెళ్తున్నప్పుడు, నాకు ఆర్థిక పరిపుష్టి సాధించాలి, కొంత గొప్ప చదువు, దాని తర్వాత క్లారిటీతో ముందుకు పోతే బాగుంటుందని ఫిక్స్ చేసుకొని ఎక్కడ అటెన్షన్ డైవర్ట్ కాకుండా నేను చదువుకుంటూ, నేను కొంత వ్యాపారం చేస్తున్న తరుణంలో మండ్రు నారాయణ రమణారావు గారని మీకు గుర్తుండొచ్చు, తెలంగాణ భవన్లో ఒకసారి యాగశాల మంటలు వచ్చినప్పుడు వారు నన్ను కేసీఆర్ గారికి పరిచయం చేయడం జరిగింది. ఓకే, అనుకోకుండా, అది పెద్ద అది కాదు, యాదృచ్ఛికంగా కేసీఆర్ గారిని ఏమో రాజకీయాలు ఇష్టం లేదా అంటే, నాకు రాజకీయాలే ఇష్టం, నా లక్ష్యమే అదే అని పొగరుగా చెప్పిన నేను. మళ్ళీ ఏమైంది అని చేయి చూసి, నా మూఢనమ్మకాలు ఏమి ఉండవు, కానీ వారికి ఉన్నటువంటి నా పామిస్ట్ వారు కేసీఆర్ ఎవరిని, రాజశేఖర రెడ్డి గారిని కల్పించాలా, చంద్రబాబు నాయుడు గారిని కల్పించాలా, కేసీఆర్ గారిని కల్పించాలంటే నాకు కొంచెం క్లారిటీ ఉన్నది కాబట్టి, ఎందుకు రాజకీయాలు, ఎందుకంటే ఇప్పుడెవరు దేక్తారు అనే మాట మాట్లాడినా నేను. అంటే తెలంగాణలో అది హైదరాబాద్ ఫ్రెండ్స్ కావడము, ఆ లాంగ్వేజ్ ఒక్కొక్క షోకు ఉంటుంది కదా, ఎవరు ఎట్లా మాట్లాడితే ఆ రకంగా మాట్లాడదు. ఆ మాట అనేసరికి ఎందుకు వద్దనుకుంటున్నావు అంటే, ఎవరు దేక్తారు నన్ను ఇప్పుడు అంటే, సరే నేనున్నా, నీకు ఎవరు కావాలని వారి గురించి పేర్లు చెప్పి కేసీఆర్ గారిని కల్పించండి అని చెప్పిన. 15 నిమిషాలు అనుకున్నాం, వచ్చేసినాం కేసీఆర్ గారిని కలిసి. అప్పుడు మీ వయసు ఎంత? నా వయసు అప్పుడు 29 years. ఓకే, వారు కల్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫాలోఅప్ చేసింది లేదు, నన్ను పుష్ చేసింది లేదు. కల్పించిన దానికి వారు గర్వపడే విధంగా కేసీఆర్ గారితో మంచి ర్యాపో, పార్టీలో మంచి పేరు సంపాదించుకొని 2009లో నేను ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ రకంగా నా జర్నీ మొదలైంది, నా బ్యాక్గ్రౌండ్ అంతే. ఓకేనా, మీరు బీఆర్ఎస్ పార్టీలో తన ద్వారా పరిచయం అయ్యారు, ఇమీడియట్గా మళ్ళీ మీకు ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్, కానీ 2 రోజులలో మళ్ళీ మార్పు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి అనుకోకుండా కారణాలు ఎందుకు మళ్ళీ ఎంపీ. తర్వాత మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు, పార్టీ జిల్లా అధ్యక్షుని కూడా కొనసాగుతున్నారు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఇంత చేసినా కూడా మీకేం లోటు జరిగిందని, లేదా మీకేం అవమానాలు జరిగినాయని, మీకేం అవకాశాలు రాలేదని పార్టీని వీడారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవమానాలు లేకుంటే మెహర్బానీయో కాదు, నేను క్లారిటీతో వచ్చినా అని చెప్పాను మీకు. రాజకీయాలకు ఏం క్లారిటీ అనేది మీకు చెప్పలేదు, ఎమ్మెల్యే కావాలనేది క్లారిటీ. కానీ మీరు అంతలో ముందే నేను ఒక మాట, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని. అవును, ఎమ్మెల్యే అనేది కూడా పొలిటికల్ పవర్, అదే అంటున్నాను నేను వచ్చింది ఏంటి అని అంటే, నా వర్గాలు, నా అంటే నేను ఇచ్చే నిర్వచనం పేద వర్గాలు, పేదరికంలో నుంచి వచ్చినటువంటి వాడిగా పేదలకు చేయూతను అందాలంటే, నేను ఒక ఆంటర్ప్రీనర్గా, వ్యాపారవేత్తగానో లేకుంటే ఒక ఆఫీసర్గానో ఉంటే, నేను ఒక వర్గానికి, పేదలకు ఒకే సంతకంతో, ఒకే మాటతో, ఒకే నిర్ణయంతో నేను పెద్ద సేవ చేసేటువంటి ఆస్కారం ఉండదు. చేస్తే ఒక పరిశ్రమ స్థాపిస్తే, నిజంగా మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా, నేను స్టూడెంట్గా ఉంటూనే ఒక 800 మందిని లేబరర్స్ను మెయింటైన్ చేసేవాడిని.
మా లేబర్ని ఎక్కడికంటే అక్కడ లేబర్ను పెట్టేసుకొని కాంట్రాక్ట్లు తీసుకొని మిషనరీని ఇంట్రడ్యూస్ చేసి ఆ రకంగా చేసుకుంటూ వచ్చినాం. కానీ 800 మందిని ఈరోజు 8,000 మంది చేయొచ్చు, 80,000 మందికి నేను ఉపాధి కల్పించవచ్చు, అది వేరు మాట. కానీ అది నా బిజినెస్ రన్ అయితే నేను సక్సెస్ఫుల్గా రాణిస్తే ఏ అంతరాయం జరగకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. కానీ అది రాజకీయాల్లో మాత్రం మనం ఒక ప్రజాప్రతినిధిగా ఏదైనా మాట మాట్లాడి పాలసీ చేస్తే అది భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కొనసాగే ఆస్కారం ఉంటుంది. మీకు ఉదాహరణ ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఎవరితో కూడా నేను ఇది పెద్దగా షేర్ చేసుకోలేదు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, అది ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, మేము ప్రకటించలేదు. అవును, తర్వాత ఇచ్చా. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి వచ్చినటువంటి గొప్ప ఆలోచన అనేది నేను చాలా కృతజ్ఞతగా అంటే ఒక తండాలో మహబూబాద్ జిల్లాలో ఒక తండాలో జరిగిన సంఘటన ఆధారంగా చేశాడని సంఘటన అది మా దగ్గర బాల్నగర్ మండలం జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో మా దగ్గర ఒక తండా ఉంటుంది. ఆ తండాలో తండా నిద్ర చేసి అక్కడ మాతో చర్చించి పథకానికి మైండ్లో పెట్టేసుకొని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిండ్రు. ఓకే, అది బయట పెట్టిండ్రు. ఆ టైంలో మేము చర్చిస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రమే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఉన్నది. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా అసెంబ్లీని నాకు తెలిసి మీరు రికార్డులు కనుక వెరిఫై చేస్తే నాలాగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు, సెకండ్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు హౌస్లో అన్ని ఎక్కువసార్లు మాట్లాడే అవకాశాలు ఎవరు తీసుకోకపోయి ఉండొచ్చు, మరీ ముఖ్యంగా మా కమ్యూనిటీస్ నుంచి. ఎందుకంటే నాకు బాధ ఉన్నది, నాకు ఏదో లక్ష్యం ఉన్నది, కాబట్టి నేను ప్రతిదీ ఇవ్వకపోవచ్చు కూడా ఇవ్వరు కదా ప్రతి సమస్యకు. అందుకే కొన్నిసార్లు స్పీకర్ గారితో కూడా మాట్లాడడం జరిగి కాంట్రవర్సీ అందుకే నాకు కాంట్రవర్సీ అని ముద్ర వేసే ప్రయత్నాలు బాగా చేస్తారు. హక్కుల కోసం కొట్లాడితే కాంట్రవర్సీ, కోపం, ద్వేషం అని రకరకాలుగా చిత్రీకరిస్తారు. కానీ నాకు ఒక తపన, సంకల్పం ఉన్నది కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. అందులో భాగమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశంసిస్తూ, సార్ చాలా అద్భుతంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది, ప్రశంసలు వస్తున్నాయి. కానీ నాకు ఒక ఆవేదన ఉంది. ఇంతకుముందు చెప్పిన కదా నా డెఫినేషన్, నా అంటే పేదలు, నా అనేది ఒక నిర్వచనం ఇస్తూ ఉంటాను. నేను వాస్తవంగా అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ఉంటాను. అయితే ఆ రోజు నేను మా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మీరు కావాలంటే రికార్డ్ తెప్పించుకోండి, ఆల్మోస్ట్ 22 మినిట్స్ మాట్లాడినా నేను. ఓకే, మాట్లాడుతున్నప్పుడు ప్రశంసిస్తూనే నేను డిమాండ్ పెట్టిన, ఏమని? సబ్మిసివ్గా ముఖ్యమంత్రి గారు ఒకవేళ కనుక దీన్ని ఒక పథకం కింద తీసుకొని మీరు అమలు చేస్తున్నారు, మీరు కనుక దీన్ని అన్ని వర్గాలకు బిలో పావర్టీ లైన్ అంటారా లేకుంటే ఇంకేమీ దానికి దాన్ని కులమానంగా తీసుకుంటారో అందరికీ వర్తించేటట్టు ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ పేదరికాన్నే మీరు ప్రామాణికంగా చేస్తే రిప్లైలో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నప్పుడు చివరిగా ముఖ్యమంత్రి గారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మళ్ళీ రిప్లై ఇస్తారు. తన రిప్లైలో గువ్వల బాలరాజ్ యువకుడు మిత్రుడు చాలా అద్భుతంగా ఈ అంశాన్ని లేవనెత్తిండ్రు. నిజంగా నాకు నచ్చింది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లోనే ఈ పథకాన్ని అందరికి వర్తించేటట్టు చేస్తా అన్నారు. నేను ఎన్ని పరిశ్రమలు స్థాపిస్తే ఒక మొత్తానికి ఒక పథకం అమలవుతుంది? అవును, ఎంతమందికి ఉపాధి కలిగించగలుగుతా? నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి, పరిజ్ఞానంతో ఉన్నాను కాబట్టి, ఒక క్లారిటీతో ఉన్నాను కాబట్టి, ప్రజల కోసం ప్రస్తావించిన కాబట్టి ఆ పథకము కేసీఆర్ గారు నిజంగా ఇప్పటికి కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రస్తావిస్తూ చెప్పిన క్రెడిట్ కూడా ఇచ్చారు మాకు. నేను చాలా అందరి లోపల పంచుకునేటప్పుడు ఓటు బ్యాంక్గా మలుచుకోలేకపోవచ్చు, కానీ నేను ఇదైతే చేసిన తృప్తిని ఇచ్చిన పథకం ఇది అని నేను చెప్పడం. ఓకే, ఇక్కడ మీ క్యాపబిలిటీ, మీ కెపాసిటీ, మీ యొక్క సమస్యల మీద మీరు పోరాడే తత్వం, లేదా అసెంబ్లీలో మీరు గలమెత్తిన తీరు, ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ అంశం ఏంటంటే చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇంత ప్రాధాన్యత ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని, ఇంత ఆదరించిన కేసీఆర్ గారిని, అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ గారిని ఎలాంటి కన్క్లూజన్ లేకుండా, ఎలాంటి ఒక క్లారిటీ లేకుండా అకస్మాత్తుగా పార్టీని వీడడం అనేది పార్టీకే కాదు ప్రజలకు కూడా ఒక షాకింగ్గా, ఎందుకు అంత అకస్మాత్తుగా రావాల్సి వచ్చింది? బలమైన కారణం ఏమై ఉంటుంది? కారణం ఏంది అని అంటే, కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, తెలంగాణనే ఒక రకంగా సర్వరోగ నివారణ జిందా తిలీస్ మాత అని ఎట్లా అనుకుంటామో, తెలంగాణ వస్తేనే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మాట్లాడుకోవడం జరిగింది. కానీ లాస్ట్కి ఏమవుతుంది అని అంటే, మేము అధికారం కోల్పోయినాం. ఇది ప్రజాస్వామ్యం, అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది.
కానీ ప్రతిసారి కేసీఆర్ గారు మాతో మాట్లాడినా బయట మాట్లాడినా ప్రసంగాల్లో వారు ఒక మాట నిజంగానే నేను నిర్ణయం తీసుకొని బయటికి రావడానికి కూడా కేసీఆర్ గారి ప్రసంగమే ఒక రకంగా కారణం. తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుని కావడం కూడా కేసీఆర్ గారి ప్రసంగాలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. పార్టీని వీడడానికి కూడా వారు చెప్పిన మాటనే ఒక కారణం. ఇదేంటి అని అంటే రాజకీయాల్లో గెలవాల్సింది ప్రజలు, పార్టీలు కాదు. ప్రతిసారి మనము అదే యావలో ఉండొద్దు అని చాలా డాషింగ్గా మాట్లాడేవారు. కొన్ని నిజంగా బోల్డ్గా కూడా మాట్లాడేవారు కేసీఆర్ గారు. అయితే ఏంది అని అంటే ఎప్పుడు ఎన్నికల యావతున్నాయి, గెలుపు కోసమే కాదు, మన కార్స్గా ఉండాలి, ప్రజాకోణంలో ఉండాలి మన ఆలోచనలు అని చెప్పిన తర్వాత అదే రకంగా కొనసాగుతుంది అనుకున్నాం. పాపం కేసీఆర్ గారు కొంత అధికారం పోయిన తర్వాత వయసు రీత్యా ఉండొచ్చు, లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ప్రవర్తన నచ్చకపోవచ్చు, ఇక హుందాగా రాజకీయాలు అయితే నడవడం లేదు. దానికి కారణాలు చెప్పుకుంటూ పోతే చర్చిస్తే అందరూ కూడా దీనికి ఎవరు కూడా తీసిపోరు, అందరూ కారణమే పాలిటిక్స్ పొల్యూట్ కావడానికి. ఆ దిశలో చర్చ జరుగుతున్నది ఏంటి అంటే ప్రతి సందర్భంలో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే ప్రతి మాటలో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, కావాల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నట్టుగా వారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఎటు తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని యావతోనే ప్రసంగాలు, కార్యక్రమాలు అన్నీ కూడా ప్రెస్ మీట్లు అట్లా ఎందుకు అనుకోవాలి. ఇప్పుడు కార్యకర్తలు నిరుత్సాహపడకుండా మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కొంత దాడులు, దౌర్జన్యాలు, లేకపోతే అక్కడక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకు ధైర్యం నూరిపోయడంలో భాగంగా అనుకోవచ్చు కదా. తప్పకుండా కాదనట్లేదు నేను, కానీ అదే ఎజెండాగా పనిచేయొద్దు, చేస్తున్నారు అనేది నాకున్న అభిప్రాయం. కేవలం పార్టీ నిర్మాణం, అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క మన ముఖ్యమంత్రి గారు బాధ్యతగా ఉండాల్సినటువంటి నాయకుడు, ఆయన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. వారు అనేది ఏంటంటే ప్రజలు నాకు అధికారం ఇచ్చిండ్రు, సంతోషం, నేను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, కొన్ని చేతగాని అనవసరమైనటువంటి మాట. సందర్భంగా ఒక మాట చెప్పండి అన్న, మీరు కేటీఆర్ గారు పదే పదే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అనడంలో అంతరార్థం ఏంటి? కేటీఆర్కు హరీష్ రావుకు మధ్యలో గొడవలు ఉండడం వలన దయచేసి ఎక్కువగా ఇప్పటికే నేను మాట్లాడే ప్రతి సందర్భంలో ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా మాట్లాడుతున్నారు, తప్పు కాదు. కానీ దీన్ని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విధానము, మీరు మాట్లాడే విధానం వేరు, దాన్ని అన్వయించుకుంటున్నటువంటి విధానం వేరు. కానీ దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం. సేమ్ టైం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నది ఏంటంటే ప్రజలు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు, ప్రజలకు నేను ఎన్నో హామీలు ఇచ్చిన, 6 గ్యారెంటీలు, 400 హామీలు ఇచ్చిన, ఒక్కటన్నా రెండన్నా పూర్తి స్థాయిలో అమలు చేద్దామని ముఖ్యమంత్రి గారి సోయి లేకుండా ముఖ్యమంత్రి గారి ప్రవర్తన, వారి విధానాలు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు మాట్లాడదాం. కేసీఆర్ గారి ప్రసంగం మిమ్మల్ని ఆకర్షించింది, కేసీఆర్ గారి ప్రసంగమే మిమ్మల్ని బయటికి వెళ్ళేలా చేసింది అనేది స్పష్టంగా చెప్పారు. దానికి అనుకూల కారణం అంటున్నా, ఒక కారణం ఎవరి ప్రసంగాల్లో వాళ్ళ ప్రసంగాలకు ముగ్ధున్నాయి, నేను ఏదో నిర్ణయాలు తీసుకున్నటువంటి కాదు. నేను కూడా స్వతహాగా చదివి వచ్చినటువంటి వ్యక్తిని కదా, చదువుకున్న వ్యక్తిని కదా, నాకు కూడా అవగాహన ఉంది. కానీ చెప్తున్నా నేను, అంటే కేటీఆర్ ప్రజల సమస్యలపైన స్పష్టంగా పోరాటం మళ్ళీ బీఆర్ఎస్ని మాట్లాడుతున్నాను, అయిపోయింది. ఒకసారి దయచేసి నన్ను లెట్ మీ ఫినిష్ ఆఫ్. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి విధానం ఎట్లుందంటే ప్రజలకు ఇన్ని హామీలు ఇచ్చినా నెరవేర్చుకుంటావు, ప్రజల్ని బాగు చేద్దామనే సోయి లేకుండా మళ్ళీ నేను 34 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటాడు, లేకుంటే నన్ను పని చేయనీయట్లేదు అంటారు, లేకుంటే నన్ను దొంగలాగా చూస్తున్నా అంటున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వారి మాటలతోన. ప్రజల ధైర్యం కోల్పోయే విధంగా, ప్రజలు కూడా అయోమయంలో గురి అయ్యే విధంగా చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి 2 పార్టీల చర్చ ఏంటంటే మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలో, మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం. ఒక పక్కనేమో కేసీఆర్ గారు ప్రజలు గెలవాలంటారు, వీళ్ళేమో మేము గెలవాలంటున్నారు. మేము గెలిపించే వరకు గెలిపించినాం. ప్రజలు గెలవడం అంటే ఏంటన్నా? ప్రజలు గెలవమంటే సమాజంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా, పౌరుడి వరకు కూడా ప్రభుత్వ సంక్షేమాలు అందాలి. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం ఒకటే కాదు, పూర్తి స్థాయిలో వాళ్ళు తమంతట తాము నిలదొక్కునే విధంగా రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ ప్రజలకు అవకాశం ఇచ్చి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు, అలాంటి యువకులు ఉంటారు, ఎన్నో థాట్స్ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తీసుకొచ్చిండ్రు టీ హబ్ అని, అటువంటి టీ హబ్లు కేవలం నేమ్ సేక్ అయిపోతూ ఉన్నాయి ఈరోజు. ఎంతోమంది చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు, వాళ్ళను ఎన్నో ఇన్నోవేషన్స్తో వస్తున్నారు. ఆ ఇన్నోవేషన్స్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తప్పలేదు. ఆ యువత యొక్క మైండ్ ఆలోచనలు, యువత యొక్క ఎఫిషియన్సీ, వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ వీళ్ళు
గ్రాప్ చేసుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకున్న అనుమానం కూడా నాకు ఉంది. వాళ్ళకు కొంత చేయూతనిచ్చి నీకు పెట్టుబడి పెడతాము ముందుకు పో అనే పరిస్థితి లేదు. ఎవరైనా థాట్స్తో వస్తే వాళ్ళ థాట్స్ను గ్రాప్ చేసుకోవడము, ఈ థాట్ మా థాటే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడము. అన్నీ ఒకరికే రావు కదా. మేధస్సు ఉంటే ఉండొచ్చు, ఇంటలెక్చువల్స్ ఉంటే ఉండొచ్చు. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ అన్నీ ఉండొచ్చు. సమాజంలో నీలాంటి నాలాంటి యువకులకు మైండ్ లేకుండానే, చదువు లేకుండానే, థాట్స్ లేకుండానే, విజన్ లేకుండానే లేరు కదా. వాళ్ళకు యువతకేమో ఉద్యోగాలు, తర్వాత ఆర్థిక వ్యాపారాల్లో స్థిరపడాలంటే వాళ్ళ కాన్సెప్ట్లను బట్టి లోన్స్ ఇవ్వడమా, లేకుంటే ఇంకో స్కిల్ ఇవ్వడమా, వాళ్ళను స్వయం ప్రతిపత్తి కలిగి ఉండే విధంగా, వాళ్ళని ఎదిగే విధంగా అవకాశాలు కల్పించడం అనే దాని మీద సోయి లేకుండా, ఆలోచన లేకుండా మేము సంక్షేమం ఇస్తున్నాం, 2,000 ఇస్తాం, 4,000 ఇస్తాం, లేకుంటే 10 లక్షలు దళిత బంధు ఆయన ఇస్తా అంటే నేను 12 లక్షలు ఇస్తాం. ఇవన్నీ నిజంగా ఈ తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. కానీ వాళ్ళు దేశ రాష్ట్ర పరిస్థితులు మెరుగుపడాలంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చైనా మనకంటే వెనకబడినటువంటి దేశం, జీడిపి తక్కువ. కానీ 35-40 సంవత్సరాల లోపు నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారితో పాటుగా చార్టెడ్ ఫ్లైట్లో నేను ఇండియా నుంచి, తెలంగాణ నుంచి చైనా వెళ్ళడం జరిగింది. చైనాలో ఇతర రాష్ట్రాలకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం తిరగాలన్నా అదే చార్టెడ్ ఫ్లైట్లో మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అప్పుడు తిరగడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సాధించినటువంటి అభివృద్ధి ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ చూసినా చైనా మేడ్ అని అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా అని ప్రధాని గారు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని గ్రాప్ చేసుకుందాము, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుందాము, ఇక్కడ ఏదైనా పరిశ్రమలు స్థాపిద్దాము అనే ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వంతో రప్చర్ చేసుకొని వారితో విభేదించి దేశానికి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రానియకుండా మేము మళ్ళీ ఇక్కడ అధికారంలోకి రావాలంటే వాళ్ళ చేయూత ఇచ్చినట్టుగా ఇక్కడ ప్రజల లోపల ఇంప్రెషన్ రావద్దు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజల వరకు చేరొద్దు. చేరినట్టయితే మళ్ళీ కొంత డైవర్ట్ అవుతారు, మేము మళ్ళీ ఓటమి పాలవుతాం, ఇంకొకరు ఎమర్జ్ అవుతారనే భయంతోన భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో సేవలు అందించాలి, దేశాన్ని యూనిట్గా నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉంటే ప్రధాని గారు ఇక్కడ మాత్రం యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి. అంతేందుకు మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే పంతాను అవలంబిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అంటే మీరు పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో సఖ్యతగా ఏం లేదు కదా. ఎక్కడ అనిపించిందా మీకు? ఎక్కడైనా ప్రధాని గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వెళ్ళి రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భం లేదు. వారిని డిమాండ్ చేసి అసెంబ్లీలో విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, రాజకీయంగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా నిధులు రాబట్టడంలో కానీ ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుకోవడంలో కానీ విఫలం కాలేదా? విఫలమైంది అని అంటున్నాను. ఎందుకంటే ఒక వలస కూలి బిడ్డగా అన్నీ ఉన్న అల్లుని నోట్ల శని ఉన్నట్టుగా పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా దాదాపుగా 700-800 కిలోమీటర్లు కృష్ణా నది పారుతూ ఉంటుంది. పారుతున్నటువంటి ఆ కృష్ణా రివర్ అదే పెద్ద మొత్తంలో కృష్ణా నది పారుతూ ఉంటుంది. ఆ పక్కనే కాలం నా అచ్చంపేట నియోజకవర్గానికి పక్కనే ఆనుకొని కృష్ణా రివర్ ఉంటుంది. ఆ నీళ్లు తీసుకురావడానికి కూడా ఓ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి ఫౌండేషన్ వేస్తే మేమే జేజేలు కొట్టినాం, బాగా కీర్తించినాం కేసీఆర్ గారిని. కానీ దానికి జాతీయ హోదా తీసుకురావాలంటే ఏ రోజు కూడా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో జరిగినట్లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూడా పూర్తి చేద్దామనే ఆలోచన కూడా లేదు. నేను చాలాసార్లు ప్రశంసించిన అచ్చంపేట నియోజకవర్గానికి ఒక అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకురావాలని కూడా ప్రయత్నం చేసి, కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ గారు సాగునీరు, తాగునీరు మీదనే దృష్టి పెట్టి కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించి ఇప్పుడు వివాదాస్పదం అవుతున్న బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు కూడా ఇవన్నీ మేడిగడ్డ, సుందిల వీటి మీద ఇప్పుడు జరుగుతుంది కదా చర్చ. ఇప్పుడు ప్రధానంగా దానిపైనే దృష్టి పెట్టినప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాజెక్ట్ని ఎందుకు జాతీయ హోదా కల్పించడంలో విప్లవం? జాతీయ హోదానే కాదు, ఫౌండేషన్ వేసిన తర్వాత నిజంగా దుర్మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కోర్టులలో కేసులు వేసి, అది కూడా చనిపోయిన వాళ్ళ పేరిట కోర్టులలో కేసులు పెట్టి కోర్టులను తప్పుదో పట్టించి ప్రాజెక్ట్ ఆపిచ్చి ఆ ప్రాజెక్టును ముందుకు పోకుండా చాలా కుట్రలు చేసిండ్రు. ఇది నిజంగా మా ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా మా ప్రాజెక్టులను అడ్డుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు పరిజ్ఞానం లేక ఆ రకంగా కూడా మేము వెనకబడడం జరిగింది. ఇవన్నీ క్లియరెన్స్. నాదైతే అచ్చంపేట నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, మా నల్లమల అంతా కూడా అక్కడ అనుమతులు రావాలంటే చాలా కష్టతరం ఉంటుంది. దాని విషయంలో నేను ఎంత ప్రయత్నం చేయాలో చేసి వెంటబడి
ఫారెస్ట్ క్లియరెన్సెస్ అంతా తీసుకున్న తర్వాత ప్రాజెక్టు అనౌన్స్ చేయించిన తర్వాత సంవత్సరాల తరబడి ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేయకుండా చివరికి నేనే ఎన్నికల కోడ్ వస్తున్న 2-3 గంటల ముందు నేను ఫౌండేషన్ వేయాల్సి వచ్చింది. బడ్జెట్లో నిధులు కేటాయించడం కోసం నేను ఎన్నో నా సతీమణి అయితే ఉపవాసం 1 నెల పాటు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఓన్లీ ఫ్రూట్స్ పైననే ఆమె దీక్ష చేయడం జరిగింది. ఒక రకంగా అంటే నేను నా సతీమణిని ప్రశంసించడం కాదు, నా ప్రయత్నం సఫలీకృతం కావాలని ప్రయత్నం చేయడం జరిగింది. అంత చేసినా కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫౌండేషన్ వేయలేదు. కేటీఆర్ గారు వచ్చి వేస్తామంటే మేము మళ్ళీ ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అని వారికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో పైలాన్ నిర్మించడం జరిగింది. కేసీఆర్ గారు రాలేరు, కేటీఆర్ గారు రాలేరు. చివరికి నేను 1650 కోట్ల రూపాయలు వెంటబడి బడ్జెట్లో పెట్టించినా దానికి ప్రయోజనం లేకుండా పోయింది. దానివల్ల మీరు ఓడిపోయినరా అని రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఓటమి గురించి గెలుపు గురించి కాదు. నేను చెప్తున్నా కదా, సాధించినటువంటి ప్రాజెక్టు ద్వారా కొంత పనులు నడిచినా ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగేది. ఇప్పుడున్నటువంటి ప్రాజెక్ట్ ఆ గవర్నమెంట్ దాన్ని కొనసాగించకపోతే కొట్లాడేవాళ్ళం. ఆ కొట్లాడే అవకాశం కూడా ప్రాజెక్ట్ మొదలు పెట్టకుండా వారు ఉన్నారు. ఇప్పుడేమో ఈయన డిజైన్ల మీద డిజైన్లు మార్చుకుంటూ నేను ఇక్కడనే పుట్టినా, నేను నల్లమల పిల్లిని, నల్లమల పులిని అని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాతుడే లేకుండా పోయాడు. కానీ ఒక విషయం చెప్పండి, మీరు రాజకీయంగా సరే మీకు ప్రాజెక్టుల విషయంలో, పనుల విషయంలో కొంత నిర్లక్ష్యం, కొంత పక్కదో అంటే వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం ఇవన్నీ జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. మీరు అంతర్గతంగా దాన్ని మదనపడ్డారో ఆ విధానం మీలో ఉంది, అది కనిపిస్తుంది, ఓకే. కానీ రాజకీయంగా ఒక చదువుకున్న యువకుడిగా డాక్టరేట్ చేసినటువంటి డాక్టర్ గువ్వల బాలరాజుగా మీరు స్టడీ చేసిన ప్రకారం మీ కమ్యూనిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కమ్యూనిటీలో లేదా రిజర్వేషన్ చోట్ల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళలో ఎంతమందికి నిర్ణయాధికారం ఉంది, ఎంతమందికి స్వతహాగా పనులు చేసుకునే కెపాసిటీ ఉంది, అసలు చేసుకొని ఇచ్చేటువంటి వెసులుబాటు ఆ నియోజకవర్గాలలో రిజర్వేషన్లో గెలుపొందిన వాళ్ళలో ఉందా? నాకుంది కాబట్టి నేను ఓడిపోయాను అనుకుంటున్నాను ఈ టర్మ్. కారణం ఏంటంటే ఏ సందర్భం వచ్చినా అయితే కేటీఆర్ గారు లేకుంటే హరీష్ రావు గారు లేకుంటే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఇంకా మించితే కవిత గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించుకోవాలనుకోవడం. ఏ రోజు కూడా ప్రాజెక్టు ప్రకటన, ప్రాజెక్టు నిధుల విషయంలో ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప ఏ ఒక్కరోజు కూడా చీఫ్ సెక్రటరీతో పనిపడ్డా ఫోన్ చేయండి సార్ అని చెప్పిన దాఖలాలు లేవు. లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ దగ్గరకు పనిపడ్డా నాకు ఫోన్ చేయించని చెప్పలేదు. లేదంటే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ డిజైన్ విషయంలో ఈఎన్సీని కలవాలన్నా, ఇరిగేషన్ సెక్రటరీ కలవాలన్నా ఫోన్ చేయండి సార్ ఫైల్ మూవ్ అవ్వట్లేదు అని చెప్పిన పరిస్థితి లేదు. నేను వెళ్ళి వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించి కొట్లాడితే పైపెచ్చు మా వాళ్ళు చేసింది ఏంటంటే గువ్వల బాలరాజుకు లెక్కలేనితనం ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైంది. సీనియర్ ఐఏఎస్ని మాట్లాడతాడు, సీనియర్ అధికారిని మాట్లాడతాడు. ఇదేం పోకడం, ఈ పోకడ అసలు దీనివల్లనే ఓడిపోతున్నాడు, దీనివల్లనే గ్రాఫ్ పడిపోతుందని లేని ప్రచారాన్ని దుర్మార్గంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. నేను ప్రజల చేత ఎన్నికైనా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారే చాలా సందర్భంలో జనరల్గా వాళ్ళు ఇండివిజువల్గా ఉండొద్దని కోరుకుంటారు కదా, ఉన్నటువంటి ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ అని చెప్తారు. కానీ ఎమ్మెల్యే మాత్రం ఎక్కువ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వతహాగా పనులు చేయించుకోవద్దు, వాళ్ళ ద్వారానే పోయించారు. అంటే నాకు అర్థమైపోయింది దీని పరిధి. ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు, రీజనల్ పార్టీ అంటేనే ఇట్ రన్స్ లైక్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కాబట్టి ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీలాగా నేను ఉద్యోగమే చేయొద్దు అనుకున్నాను, ఎమ్మెల్యే అయిన తర్వాత ఉద్యోగిగా మారడం ఇదెక్కడి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని కొంచెం అర్థం చేసుకొని నేను బయటికి రావడం జరిగింది. 800 కిలోమీటర్లు తెలంగాణలో దాదాపుగా పారుతుంది కృష్ణానది. అంటే దాని విషయంలో ఎస్టిమేషన్ చేయండి, ఎక్కడ మనము లిఫ్ట్ పెడితే బాగుంటుంది, ఏడు నుంచి మాకు ఏదుల రిజర్వాయర్ నుంచి కాలువ తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. 26 కిలోమీటర్లనే నా నియోజకవర్గం బల్మూర్ మండలానికి రిజర్వాయర్ రావడానికి ఆస్కారం ఉంది. అన్నీ చేసినాం, అయిపోయింది. ఆ రోజు నిజంగా నా పైన ప్రేమనా, లేదంటే నేను అనుకున్నది సాధిస్తా అనే నమ్మకమా, లేకుంటే ఎందుకు వచ్చిన బాధన, ఏమనుకున్నారో రైతాంగం వాళ్ళకి చేతులు జోడించి మొక్కాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏం చేస్తారో చెయ్యండి అని వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యుడిని అడుగు పెట్టనివ్వడం లేదు వాళ్ళు. మా దగ్గర ప్రాజెక్టే వద్దు, ఎందుకోసం అంటే తప్పుడు మాటలు మాట్లాడిండ్రు. ఏదో ఎన్నికల కోసమని నేను కాలువ తీసుకురానివ్వను అంటే వాళ్ళు ఏమనుకుంటారు, రైతులు మాకు భూములు మిగిలితే చాలనుకుంటారు. ఓకే,
కాబట్టి వారు చెప్పిన మాటను నమ్మి వన్ సైడెడ్గా రైతాంగం వారికి అనుకూలంగా ఓట్లు వేసింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నికార్స్గా ఒక లక్ష్యంతోన పనిచేసేటువంటి వాళ్ళ విషయంలో ప్రజలు సహకారంగానే ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలను తప్పుదో పట్టించే విధంగా, రెచ్చగొట్టే విధంగా, స్వార్థంతో మాట్లాడినటువంటి మాటలను కూడా కొన్నిసార్లు విశ్వసిస్తారు. ఇక్కడ స్పష్టంగా ఒక 3 క్వశ్చన్స్ మీ ముందు ఉన్నాయి. ప్రజల్లో కూడా ఆ సందేహాలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా బీఆర్ఎస్ పార్టీని వీడడానికి గువ్వల బాలరాజు మారడానికి ప్రధానమైన కారణం ఒకటి, బిఎల్ సంతోష్ ద్వారా ఆ రోజు ఏదైతే వికారాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఆ 100 కోట్ల ఆఫర్ ఏదైతే ఉందో అది ప్రధానమైన కారణం. రెండవది, అచ్చంపేటకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తీసుకొచ్చి అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లలో తనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకు ఆ పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి అనేది ఒక చర్చ. మూడొక అంశం ఏంటంటే ఖచ్చితంగా రేపు బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్గా మెర్జ్ అయితే మనమే పోయి ముందు ఆడియో రూపంలో కూడా మీరే మాట్లాడారు ఒక ఆయనతోను, ఒక అబ్బాయితో. సో మనమే ముందు వెళ్తే అక్కడ మనం బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది అనేది. ఈ 3 ప్రధానమైన ఆరోపణలు, అంశాలు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? ఒకటే మొదటిగా నన్ను ఫినిష్ చేయనియండి, మళ్ళీ ఒకసారి డిమాండ్ కూడా చేయనియండి ప్రభుత్వాన్ని. చెప్పండి. కొంత సోయితో వ్యవహరించండి, ప్రజల దాహర్తిని తీర్చండి, రైతుల గొంతు దడపండి. పచ్చని పంట పొలాలు అచ్చంపేటలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయి, మంచి పంటలు పండించుకునేటువంటి అవకాశం కల్పించండి. మీరు ఏ రకంగా కాలువలను డిజైన్ చేస్తారో నాకు సంబంధం లేదు, సాగునీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. గెలవాల్సింది రైతులు గెలవాల్సింది ప్రజలు కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీ సిగ్నేచర్ టీవీ ద్వారా. ఓకే. మరొక వైపు ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి 2-3 ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో, బాగా చదువుకున్నారు, ఏదేదో మాట్లాడారు మీరు. చదువుకున్నాము, ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకున్నాం. ఇదేదో మీరు అన్నట్టుగా ఆల్ ఆఫ్ ఏ సడన్గా తీసుకున్న డిసిషన్ కాదు. ఒక సంవత్సర కాలంగా నేను ఆలోచిస్తూ ఉన్నా. సరైన సంవత్సర కాలంగా నేను ఎవరికి అర్థం కాకుండా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మీ అటువంటి యువకులతో, మేధావులతో, అదేవిధంగా విద్యార్థులతో, రైతులతో మాట్లాడడం జరిగింది. అదే మాదిరిగా నాకున్నటువంటి సర్కిల్లో నాకు అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, వ్యాపారాలలో ఉన్నారు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అదే కార్పొరేట్లో ఉన్నారు. అందరు కూడా కోరుకుంటున్నది ఏంది, నమ్ముతున్నది ఏంది అని అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారానే ఈరోజు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది, రక్షించబడుతుంది, జాతీయ భావం కలిగి ఉంది అని చెప్పేసి మాట్లాడడం. నా లోపల కూడా ఆ జాతీయ భావాలు ఉన్నాయి కాబట్టి నేను కనెక్ట్ అయ్యి నిర్ణయం తీసుకున్నాను. ఒక్కరోజుతో నిర్ణయం కాదు, ఇది సంవత్సర కాలంగా నేను ఆలోచన చేస్తూ ఉన్నా. అంతలంటే టికెట్ రానందుకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వచ్చినందుకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ దగ్గర వచ్చినందుకు మీకు పోటీగా భావించి వారికి ఎంపీగా టికెట్ వస్తే నేను శక్తి వంచన లేకుండా నేను ఎమ్మెల్యేగా నిలబడితే ఎంతైతే కష్టపడుతానో అదే స్థాయిలో వారి గెలుపు కోసం నేను పనిచేయడం జరిగింది. కానీ పాపం నాకు తీరా తెలిసింది ఏంది అని అంటే వీరు సెక్రటరీగా ఉంటున్నప్పుడు పొలిటికల్ యాస్పిరేషన్తోన, రెచ్చగొట్టే ధోరణితోన అమాయక వర్గాలను తన వైపు మలుపుకోవడం ద్వారా గొప్ప మాటలు, నీతులు చెప్పడంతో పాటుగా వారు నమ్ముకున్నది ఏంటంటే సమాజంలో అందరు సమానమే, కానీ కొన్ని వర్గాలను మనము ఓన్ చేసుకోవాలంటే ఒక నినాదం బాగుంది, వీళ్ళే అందరూ బకరా చేసినట్టుగా నా జాతిని నేను బకరా చేయొచ్చు అనే ఆలోచనతోన తాను అంబేద్కరిజం అని రకరకాలుగా మాట్లాడుతూ హిందుత్వానికి వ్యతిరేకం మనమని సెక్రటరీగా తాను పని చేయాల్సినటువంటి విధి నిర్వహించాలి. కానీ ప్రమాణాలు చేయించి ఇది మనమంతా కూడా బుద్ధిస్టులం కావాలి, లేదంటే నాగ్పూర్లో అంబేద్కర్ దగ్గరకు ఉన్నటువంటి స్తూపం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ మనం స్ఫూర్తి పొందాలి, మనం ఒక నెల దీక్ష చేయాలి. మీరు కూడా అంబేద్కరిస్ట్ అని చెప్పుకుంటారు. డెఫినెట్గా సో అంబేద్కరిస్ట్ అని చెప్పుకుంటున్నారు. మీరు ఇప్పుడు అంబేద్కరిజాన్ని పాటించడం తప్పుగా ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు పాటించడం తప్పుగా కాదు, మోటో తప్పుగా ఉంది వారిది. ఓకే, అదే అంశాలను పదే మాట్లాడుతూ కనీసం దాని సిద్ధాంతానికైనా ఉండాలి. పనికి ఒక పదవి కోసము బీఎస్పీ పార్టీని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. పొత్తు అన్నారు, విలీనం అన్నారు, తర్వాత అభ్యర్థి అయ్యిండు, పర్వాలేదు. నేను 4 సార్లు పోటీ చేసిన, వారు నా ముంగట చాలా జూనియర్ రాజకీయాల్లో చెప్పాలంటే. నేను 4 సార్లు కంటెస్ట్ చేసిన, 2007 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా, అన్ని విషయాలపైన అవగాహన పెంచుకున్న, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిన, వాళ్ళగా కుర్చీలో కూర్చొని, ఏసీలో కూర్చొని దాని దగ్గరికి అందరిని పిలిచి విధి నిర్వహణ కాకుండా పొలిటికల్ క్లాసెస్ ఇవ్వలే నేను.
లేదు, స్వేరో అనే సంస్థ ద్వారా చాలామంది విద్యార్థులను ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కించడం, డాక్టర్లుగా, ఇంజనీర్గా, పైలట్స్గా తన కృషి ఉందని స్వతహాగా కేసీఆర్ గారి అసెంబ్లీలో చెప్పారు కదా. చెప్పండి అందుకనే కొల్లివుడు రాజకీయాలు అయిందని అనుమానాలు కూడా వస్తుంటాయి. ఉమ్, అయితే కానీ ఎన్ని కొల్లివుడు రాజకీయాలైనా లాస్ట్కు దురాశ ఎక్కడ పెరిగిందంటే కేసీఆర్ గారిని దించాలి, ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, రేపు అధికారంలో రాగాలి, ఏనుగునెక్కి మనం ప్రగతి భవన్ పోవాలి అని మాటలు మాట్లాడారు. ఆ గతంలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒకటి మా స్వతహాగా మా వైఫల్యాలు ఉండి, అందులో నా వైఫల్యం కూడా ఉంది, లేదంటలేను. కానీ మా వైఫల్యాలతో పాటుగా ఎత్తి చూపుతున్నటువంటి వాళ్ళు కొందరేమో మంచి ఉద్దేశంతోనో ఎత్తి చూపిండ్రు, ఇంటలెక్చువల్స్ మేధావులంతా కూడా, కొందరేమో పొలిటికల్ ఆస్పిరేషన్తోనో ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేసి అందులో భాగమే ఈయన వాడకూడని భాషలో నోటికి వచ్చినట్టు భాషలో ఊగిపోతూ మాట్లాడి ఆ రోజు ప్రభుత్వానికి కేసీఆర్కు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన బాగా ముద్దొస్తున్నాడు, ఆయనకు అన్ని రకాలుగా పదవులు ఇస్తున్నారు. ఆయనను నిజంగా అప్పుడు అక్కడ సెక్రటరీ చేసిండు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్లర్క్గా వాడుకుంటున్నారు, అది వేరు మాట. ప్రధాన కార్యదర్శి అంటే పవర్ఫుల్లే కదా. అదే ప్రధాన కార్యదర్శి అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, ఏముంటుంది పోయి ప్రధాన కార్యదర్శి అంటే, ఇప్పుడు ఆయన ఐపీఎస్ కాబట్టి డ్రాఫ్ట్ బాగా చేస్తాడు, ఏసీబీ దగ్గరికి పోవాలన్నా లేకుంటే ఢిల్లీ పోవాలన్నా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవాలన్నా ఆయన ప్రాసెస్ చేస్తాడు అనే మాట మాట్లాడతారు వాళ్ళు. అది జనరల్ సెక్రటరీ వస్తే ఏంది, పార్టీ ప్రెసిడెంట్ వస్తే ఏంది, పవర్ లేనిది. కానీ ఆయన మొన్న మీ అచ్చంపేట నియోజకవర్గంలో పెట్టిన కార్యకర్తల సమావేశంలో కన్నతల్లి లాంటి పార్టీని వీడి గువ్వల బాలరాజు ద్రోహం చేశాడు, మోసం చేశాడు అనేది ఆరోపణ. మీరు సిగ్నేచర్ స్టూడియో సెంటర్ కదా, మీరు ఒకసారి ఓటింగ్ నిర్వహించండి. మీకు నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ఓటింగ్ నిర్వహించి గువ్వల బాలరాజు విధానం సరైందా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విధానం సరైందా, గువ్వల బాలరాజుకి ఎథిక్స్ ఉన్నాయా, లాయల్టీ ఉందా, వీరికి లాయల్టీ ఉందా, గువ్వల బాలరాజు ఉన్న పార్టీని ఎప్పుడన్నా తప్పుదో పట్టించేటట్టు విమర్శించేటట్టు ఏమన్నా మాట్లాడిండా, లేదంటే ఏదన్నా పార్టీలో ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైనా కాంట్రాక్ట్లు తీసుకున్నారా, ఏమైనా లబ్ధి పొందిండా, ఏమైనా స్వార్థం కోసం ఏమైనా వ్యవహరించిండా, ఈయన సెక్రటరీగా ఉంటూ ఈయన ఉన్న ప్రజల కోసం చేసిండా, లేకుంటే ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని లేకుంటే రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడా అనేది కనుక మీరు ఓటింగ్ నిర్వహిస్తే, వచ్చిన ఓటింగ్ కనుక వారికి అనుకూలంగా వస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. తను బీఎస్పీలో ఉన్నప్పుడు యథేచ్ఛగా కేసీఆర్ విధానాలపైన, వ్యక్తిగత వ్యవహార శైలిపైన, కన్నతల్లి లాంటి పార్టీ అనే మాటను మీరు ఎలా చూస్తారు? మురళి, నేను అదే చెప్తున్నా, మీకు దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఏమంటున్నానంటే, ఆ అచ్చంపేటలో వారి ప్రసంగం పైననే మీరు ఓటింగ్ పెట్టండి. నేను కన్నతల్లి లాంటి పార్టీని ద్రోహం చేసినా ఆ పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నేను పనిచేసిన దానికి ఇచ్చింది అవకాశం అయినప్పటికీ నాకు చదువుకున్నా కాబట్టి, నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, నా లైన్ క్లియర్గా ఉంది కాబట్టి, నా ఆలోచనల లోపల స్పష్టత ఉంది కాబట్టి, ఎవరినో విమర్శించిపోవడం వల్ల ప్రయోజనం ఉంది, అనవసరంగా చర్చనే వస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు అని చెప్పి భావించి చాలా గౌరవప్రదంగా నా రెసిగ్నేషన్ లెటర్ను నేను పంపించిన తర్వాత అంతా డీసెంట్గానే ఉన్నది. అక్కడికి వచ్చినటువంటి అతిథులు కూడా అందరూ బాగానే మాట్లాడినారు, పర్వాలేదు. ఒకరిద్దరు ఒక్కరు ఇండైరెక్ట్గా మాట్లాడి, ఈయననేమో డైరెక్ట్గానే మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని వదిలేసి ద్రోహం చేసి పోయిండు, అందుకే ఆయన వెంబడి ఎవరు పోలేరు అని రకరకాలుగా మాటలు మాట్లాడినరు. కష్టకాలంలో కేసీఆర్ ఉన్నా, ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోతున్నా, నేను నా ఫాలోవర్స్ కానీ, నా మంచి కోరే వాళ్ళు కానీ, సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళు కానీ, నా ఒక్కడి గురించి దయచేసి ఆలోచించకండి. మనిషి పుడతాడు, చేస్తాడు, అది కామన్. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతలను వైదొలిగించడం కోసం మన ఫోకస్ ఉండాలి. ఎవరైతే ఆ దిశగా ఆలోచన చేస్తారో వాళ్ళ కోసం ఉండాలి తప్ప, కష్టకాలంలో పార్టీ ఉంది, కేసీఆర్ కష్టాల్లో ఉన్నాడంటే కేసీఆర్ వారికి వచ్చేటువంటి విమర్శలనే ఖండించుకుంటూ నా జీవితాన్ని కొనసాగించాలనా? నేను చదువుకున్న దానికోసమేనా, నా లక్ష్యాన్ని ఎంచుకున్న అందుకోసమేనా? వారు అధికారంలోకి రావడానికి, తెలంగాణ సాధించడానికి వారెంత ప్రయత్నం చేసిండ్రో వారి కెపాసిటీలో, నా వంతుగా నేను అంతే ప్రయత్నం చేయడానికి. రైట్, మాట్లాడమన్న. దానికంటే ముందు మరొక ప్రశ్న మీ ముందట లేవనెత్తినాం కదా, బిఎల్ సంతోష్ ఆ రోజు జరిగినటువంటి నందు ఈ అంశంలో దాంతో ముడిపడి ఉన్నది కాబట్టి, అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి. మురళి, మీరు ఒకటి యంగ్ ఉన్నారు కానీ సీనియర్ జర్నలిస్టే, చెప్పండి. మీకున్న అవగాహన మేరకు ఆ సినారియో అంతా అర్థం చేసుకున్న తర్వాత అక్కడ ఆపరేషన్ ఎవరు ఏర్పాటు చేసినారు, రివర్స్ ఆపరేషన్ చేయడానికి ఎవరు వెళ్ళిండ్రు, నేను అమ్ముడు పోవడానికే వెళ్ళి ఉంటే
అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పంపించారు, ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన ఉత్సాహం ఏంది, దాంట్లో నేను రికార్డెడ్గా ఉండేది ఏంది, నేను ఎందుకు ఆ రకంగా నేను బహిర్గతం చేస్తా ఆ సంఘటనను. దాంట్లో పార్టిసిపేట్ చేసిన నందు అనేట ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట ప్రస్తావించాడు మీ గురించి. ఏమన్నారు? అక్కడ పాల్గొన్నటువంటి రేగ కాంతారావు కానీ, రోహిత్ రెడ్డి కానీ, మీరు కానీ, ఇంకొక అతను ఎవరున్నారు హర్షవర్ధన్ రెడ్డి కానీ, వీరిలో ఎక్కువగా అక్కడ యాక్టివ్గా మాట్లాడింది, ఆ స్వామీజీని ఎక్కువ క్వశ్చన్ చేసింది సో గువ్వల బాలరాజు మాత్రం, మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. సో మేబీ తనే ముందుండి ఈ వ్యవహారాన్ని నడిపించడంలో కీలక భాగస్వామ్యమో అనే ఒక చిన్న సందేహాన్ని కూడా వెలిబుచ్చు. ఆయన అట్లా వెలిబుచ్చలేదు. ఈ ఆపరేషన్తో నాది గువ్వల బాలరాజు సంబంధమే లేదు. ఈయన ఎట్లొచ్చిండు నేను వండర్ అయినా, నాకు గువ్వల బాలరాజు గారు కూడా తెలుసు. కానీ అవును, అక్కడ చూసి షాక్ అయిందని చెప్పిండు, బట్ అక్కడ మాట్లాడడం మాత్రం తనే యాక్టివ్గా మాట్లాడింది. రీజన్ ఏమై ఉండొచ్చు, నన్ను ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ మూటలు మోసి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. స్టీఫెన్సన్ గారిని కొనుగోలు చేయడానికి పోయి ఇరుక్కున్నటువంటి సందర్భంలో అప్పుడు విస్తృతంగా చర్చ ఏం జరిగింది అంటే, వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం వలసవాదులు, అదేవిధంగా లేదంటే సమైక్యవాదులు, సంఘం విద్రోహ శక్తులు, తెలంగాణకు వ్యతిరేకంగా అక్కసు వెలగూచేటటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ పాగా వేయాలంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయాలనే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. ఓటుకు నోటు కేసులో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అప్పుడు అట్లా జరిగింది, ఇంకా కూడా వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తలేదు అని చెప్పేసి కేసీఆర్ గారు మాతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారని ఎవరనేది వాళ్ళకి తెలుసు, రికార్డ్స్ అని వాళ్ళ దగ్గరనే ఉంటే చేసింది వాళ్ళే కాబట్టి ఏం జరిగిందని వాళ్ళకి, నాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది. కానీ నాకు తోచింది మాత్రం, తెలిసింది మాత్రం నేను చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎవరో కొనుగోలు చేయడానికి వచ్చినారు, ఎవరో అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు కొనడానికి వచ్చిన అనే సంగతి నాకైతే తెలియదు. నాకు కేసీఆర్ గారు చెప్పింది ఏంది అని అంటే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక వీర విధేయుడిగా, సైనికుడిగా నా దగ్గర మీకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది, నమ్మకం ఉంచుతారనే ఉద్దేశంతోనే మునుగోడు ఎన్నికల నుంచి నేను పిలిపించిన. ఇది నీకు ఒకవేళ బాలరాజ్ తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే చెప్తా, పర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని శక్తులు. నేను చెప్పిన పని చేసుకొస్తా అంటే పర్వాలేదు, లేదంటే చెప్పమంటే చెప్తా అంటే నాకెందుకు సార్, మీకు శిష్యుడిగా ఉన్న మీరు ప్రభుత్వాన్ని, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అంటున్నారు. మీరు ఏ బాధ్యత నాకు అప్పగించిన చేస్తా అంటే, నీ సొంత కారులో డ్రైవ్ చేస్తూ వెళ్ళు, నేను కొందరిని ఇస్తాం వెంబడి, వాళ్ళని తీసుకెళ్ళు, వెళ్ళేటప్పుడు వాళ్ళతో చర్చ కూడా పెట్టుకొని, మా దగ్గర ఫోన్లు లేవు, మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, మాట్లాడొద్దు అంటే నేను అంతే సిన్సియర్గా లాయల్గా ఉన్నా, ఒక మాట కూడా కానీ ఆ సమయంలో మీరు అంటే చాలా సందర్భాల్లో వినండి ఒక నిమిషం, అంటే అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామీజీలు ఉన్నారు, అందరు ఉన్నారు. వెళ్ళినాం, కొద్దిసేపు కూర్చున్నప్పుడు మరీ పంపించినప్పుడు ఏం మాట్లాడకుండా పరిచయం చేసుకోకుండా ఉండలేము కాబట్టి, నాకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో నాకు ఒక ఎక్విప్మెంట్ ఇచ్చారు, రికార్డర్ ఇచ్చారు. నా జేబులో పెట్టుకున్నా, స్వామీజీలతో మాట్లాడుతున్నా, మొత్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు మాట్లాడినవన్నీ నా రికార్డర్లో రికార్డ్ అయిందా, లేకుంటే అక్కడ ఏమైనా కెమెరాస్ ఫిక్సప్ చేసినరా, మోటో వేరే ఉందా, లేకుంటే మునుగోడు ఎన్నికలను గెలవాలనే ప్రయత్నమా, లేదంటే ఇతర పార్టీలను ఇరుకునబెట్టేటువంటి ప్రయత్నమా నాకైతే తెలియదు. కానీ అక్కడికి పంపించి రివర్స్ ఆపరేషన్ చేసేటువంటి బాధ్యత నాకు అప్పగించినట్టుగా అర్థమైంది. నేను వారు చెప్పినట్టుగా వెళ్ళడము, మళ్ళీ తిరిగి వారు చెప్పిన ప్లేస్కే వెళ్ళి నేను అక్కడ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి టాస్క్ను మాత్రమే చేసిన తప్ప, నేను ప్రమాణ పూర్తిగా నన్ను ఎవరు కొనే దమ్ము లేదు ఎవరికి కూడా. నేను అమ్ముడు పోయే తత్వం కాదు, ప్రాణమైనా వదులుతాం కానీ అమ్ముడు పోయే తత్వం కాదు. అవసరం అనుకుంటే మీలాంటి మిత్రులతో నాకేమైనా అవసరం ఉంటే అప్పు తీసుకుంటాం, లేకుంటే బ్యాంకులోనే తీసుకుంటాం, వివిధ రకాలుగా తీసుకొని అప్పు తీర్చుకుంటాం మెల్లమెల్లగా. కానీ అమ్ముడు పోయేటువంటి మనస్తత్వం అయితే నాది కాదు. ఓకే, కాబట్టి అమ్ముడు పోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నది కేసీఆర్ గారికి తెలుసు, ఎంక్వైరీలో కూడా తెలుస్తుంది. కాబట్టి అది కేసు సబ్జుడీస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు బీజేపీ పార్టీ. మొన్న కార్యకర్తల సమావేశం జరిగింది అచ్చంపేటలో. దాంట్లో ఒక పెద్ద ఆయన ఒక మాట మాట్లాడాడు, బాధపడుతూనే మాట్లాడాడు. తను మీకు సీనియర్ కార్యకర్తగా కూడా పనిచేశానని చెప్పాడు. 15 సంవత్సరాలుగా 15 మంది కార్యకర్తలను కూడా తయారు చేసుకోలేని ఒక పార్టీకి వెళ్ళి అస్త్రసన్యాసం చేశాడు గువ్వల బాలరాజు అని. బీజేపీ కార్యకర్తలు నేను ఎక్కడ తయారు చేస్తా?
మీరు అడుగుతున్న ప్రశ్నలో క్లారిటీ లేదు. మీరు తయారు చేయడం కాదు, ఇన్ని సంవత్సరాలుగా ఆ పార్టీ నిర్మాణంలో ఆ పార్టీకి కార్యకర్తలే లేరు కదా, అలాంటి పార్టీకి మీరు వెళ్ళి సాధించేది ఏమున్నది, మీరు పురోగతి మీకు ఏముంటుంది, సో మీరు అస్త్రసన్యాసం చేసినట్టే ఆ పార్టీలోకి వెళ్ళడం అంటే గువ్వల బాలరాజ్ అంటేనే ఒక సంచలనం అనేది నిజంగా మా వాళ్ళు ఒక ముద్ర వేస్తూ వచ్చారు. నిజంగానే ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. దాదాపుగా నాకు మొన్న 70,000 ఓట్లు వచ్చినాయి. ఈ మధ్య చూస్తే బాగా పెరిగినాయి, దాదాపుగా 1,00,000 ఓట్లు బీఆర్ఎస్కి ఉన్నాయని వాళ్ళు చెప్తున్న మాట. ఎంత ఉన్నాయనేది తర్వాత మాట. బీజేపీ పార్టీకి 3-4 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి వారు మాట్లాడుతూ నన్ను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ వారు మాట్లాడుతున్నటువంటి మాటకు నేను ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా. నేను అచ్చంపేటలో అడుగుపెట్టినప్పుడు, వనపర్తిలో పుట్టి హైదరాబాద్లో వ్యాపారంలో స్థిరపడి నాకు ప్రజాసేవ, పుట్టిన గడ్డకు సేవ చేయాలంటే ఒకడిగా వ్యాపారవేత్తగా పెద్దగా చేయలేము, పాలసీ మేకర్గా ఉంటేనే చేయొచ్చు అనే ఉద్దేశంతోన నేను ఆ నిర్ణయం పటిష్టంగా తీసుకొని వెళ్ళినప్పుడు, అచ్చంపేటకు వెళ్ళినప్పుడు గులాబీ జెండా పట్టుకొని పోతే నవ్వినరు. నా వయసు చిన్నదే, ఆ జెండా కొత్తనే. అక్కడ పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఇదెక్కడి పార్టీ? ఈ పిల్లోడేంది 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఓటు లేని పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాడు, అమాయకుడు ఉన్నాడు, ఏదో కొంత సంపాదించినట్టున్నాడు, మళ్ళా పూరి గుడిసెకే వెళ్ళే పరిస్థితి వస్తుందని నవ్వుకుంటూ కొంతమంది జాలిపడి, కొంతమంది నన్ను పని విధానం నా ఒక నిరంతరమైనటువంటి శ్రమను చూసి చర్చించుకునేటువంటి వాళ్ళు. కానీ ఏ రోజు కుంగిపోలేదు. కానీ ఆ టైంలో కూడా నేను చెప్పే మాట ఒకటే ఉంటుండే నా ప్రసంగాలలో, జాలి పడుతున్నటువంటి వాళ్ళకి కానీ, లేకుంటే తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళకి కానీ. నేను వచ్చింది పూరి గుడిసె నుండి, వలస కుటుంబం నుంచి, వలస కూలి బిడ్డగా వచ్చిన. మళ్ళీ నేను అదే గుడిసె జీవితానికి వెళ్ళి నా కార్యాచరణ మొదలు పెడతా. కానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఛేదించకుండా వదలను, ఇది నన్ను అని శపథం చేసినటువంటి పరిస్థితి. అట్లా ఎవరూ లేనటువంటి పరిస్థితిలో నేను గులాబీ జెండాను తయారు చేసింది నేను, పరిచయం చేసింది నేను. అక్కడ 2 సార్లు రెపరెపలాడించడమే కాదు, ఎంపీని కూడా గెలిపించినటువంటి దాంట్లో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అటువంటి నేను ఈరోజు ఒక్కడిగానే వెళ్ళినాని అంటున్నారు కదా, బాగా ట్రోల్ చేస్తున్నారు. బీజేపీలో ఒక విధానం ఉంది. మొదటగా చేరినటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి సభ్యత్వం. అవును, రామచంద్రరావు గారు ఒక స్టేజ్ మీద మైక్లో చెప్పారు, అదే దానికోసం 100 మంది చేరిన తర్వాత క్రియాశీలక సభ్యత్వం ఇస్తాం. అందుకే అట్లా అనట్లేరు వీళ్ళు, ఒక్కడిగానే వెళ్ళిండు అంటే దాని అర్థం ఏంటంటే మీ వెంట 100 మంది కూడా రాలేరు అని వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ విధానం గురించి రామచంద్రరావు గారు చెప్పినారు. వారు అడ్వకేటు, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర అధ్యక్షుడిగా అద్భుతంగా ముందుకు పోతున్నాడు, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. వారు మాట్లాడిన మాటను వక్రీకరిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారు పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఒక్కడిగానే వచ్చిన, ఎవరు రాలే నాయంబడి. మీరు పెద్ద పెద్ద మేధావులు, దర్వాజాలు, ఇల్లు డోర్లు మూతబడ్డాయి. నేను చిన్న పిల్లలను, ఓటు లేని పిల్లలను తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళించి వాళ్ళ తల్లిదండ్రులతో చేయగొట్టించి, రైతాంగంతో చేయగొట్టించి, ప్రతి ఒక్కరికి అర్థం చేయించి, మినీ ధూమ్ధామ్ పేరిట ప్రతి గడపకు కూడా తెలంగాణ వాదాన్ని తీసుకుపోయినా కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారే మొత్తం అని కూడా నేను క్రెడిట్ ఇస్తున్నా, ఎందుకంటే నాకు ఉన్నటువంటి విజ్ఞత అది. ఓకే. కానీ నేను అచ్చంపేటలో అయితే కేసీఆర్ గారు 100 సార్లు వచ్చింది లేదు కదా, ఎన్నికల ప్రచారాలకు తప్ప. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటిసారిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది నేను. ఆ కార్యక్రమానికి మాత్రం వచ్చినారు. తర్వాత ఎన్నికల బహిరంగ సభలు తప్ప ఏ రోజు కూడా కేసీఆర్ గారు రాలే. కానీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది, క్యాడర్ను ఏర్పాటు చేసింది, ప్రజాప్రతినిధులను చేసింది, యంగ్ అబ్బాయిలను అమ్మాయిలను కూడా తీసుకొచ్చి నేను రాజకీయాల్లో పదవులు ప్రజాప్రతినిధులను చేసింది నేను. అటువంటి నేను అంత అవగాహన రాహిత్యంతోనే నేను రాజకీయాలు వదిలేస్తాను, అస్త్ర సన్యాసం చేస్తాను. కానీ ఒక్కటైతే నిజం, నా కోరిక అనుకున్నాం నెరవేరింది. కానీ ఈరోజు నా కోరికలో నా ఎజెండానో గులాబీ జెండానో కాదు, ఈరోజు ప్రజలంతా కూడా జాతీయ జెండాను చూస్తున్నారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాలు ఏ రకంగా చూసినా, అది భక్తిభావం కానీ, దేశభక్తి కానీ, లేదంటే దేశాభ్యున్నతి కానీ, దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేటువంటి విషయంలో కానీ, మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ తీసుకురావడం, ఎన్నో గొప్ప గొప్ప నినాదాలను తీసుకొచ్చి ప్రపంచంలో ఈరోజు ఏ దేశానికి పోయినా ప్రధాని గారికి గౌరవం దక్కుతుంది అంటే మనందరికి కూడా గౌరవం దక్కినట్టు. అటువంటి పద్ధతులు వెళ్తున్నటువంటి జెండానే నేను పట్టుకున్నా. ఇప్పుడు నేను ఒంటరిగానే బయలుదేరుతా. నాకు తెలిసి
కరుడుగట్టిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, జాతీయవాదం కలిగినటువంటి అచ్చంపేట దేశభక్తులు దైవభక్తులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి నేను ఒక్కరిగా బయలుదేరుతా. నా వెంబడి ఎంతమంది నడిస్తే వాళ్ళని తీసుకొని, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కాషాయ జెండాను, ఈ ప్రజల జెండాను, ఈ జాతీయ జెండాను, జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయ డంకా మోగించే ప్రయత్నం చేస్తా. అది నేను కావచ్చు, లేకుంటే పార్టీ ఎవరిని నియమించినా వారిని గెలిపించి పార్టీకి కానుకగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తా. ఇది నా గట్టి వాగ్దానం, ఇది ఒక సవాల్. మీరు ఒక దళిత సామాజిక వర్గం నుండి వచ్చారు, అంబేద్కరిస్ట్ అని కూడా చెప్పుకుంటున్నాను. అంబేద్కరిస్ట్ యాజ్ ఏ అంబేద్కరిస్ట్. మీరు సెక్యులర్ అనేది అని కూడా చెప్తున్నారు, నేను సెక్యులర్ వాదిని అని కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు ఈరోజు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే నిజమైన ముస్లింలు, క్రిస్టియన్లు, రోహింగ్యాల కంటే సెక్యులర్ హిందూవాదులే మనకు ప్రమాదం అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంత డెప్త్గా మీరు ఈ తక్కువ టైంలో వారు ఏ సెన్స్లో అన్నారు, ఎందుకు అన్నారు, అని వారి పేరు తీసుకొని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏ సమాధానం కోరుకుంటున్నారు? నేనేమంటున్నా అంటే, మీరు సెక్యులర్ అని మీరు చెప్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ బీజేపీలో ప్రధానంగా మత ప్రాతిపదికన హిందూ ఎజెండానే లక్ష్యంగా, హిందువులే లక్ష్యంగా, హిందువుల కోసమే పనిచేస్తున్నట్టుగా వాళ్ళ విధానాలు, వాళ్ళ ప్రకటనలు, వాళ్ళ చర్యలు కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్నాయి. కానీ మీరు అనుకున్న ఈ సెక్యులరిజాన్ని, మీరు అనుకున్నటువంటి ఈ అంత్యోదయ అనేది ఏదైతే చెప్తున్నారో, చివరి వరకు ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ యొక్క స్థితిగతులలో మార్పు తేవాలని ఏదైతే ప్రయత్నం అనుకుంటున్నారో, ఇది బీజేపీలో సాధ్యమయ్యే పనేనా? కాలేదా? మీరు కారణం ఏంటంటే, ఒక ఆరోపణ అయితే ఉంది, కేవలం మత రాజకీయాలను, మతాలను అడ్డుగా పెట్టుకొని మాత్రమే బీజేపీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్పితే నిజమైన సమస్యల కోసం, ప్రజలలో స్థితిగతులలో మార్పు కోసం ఇప్పటి వరకు కృషి చేసింది లేదు అనేది ఒక ఆరోపణ సమాజంలో. అదే ఆరోపణ నిజమైతే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండ్రు నరేంద్ర మోడీ గారు, 3 సార్లు ప్రధానమంత్రి అయినరు. ఏంది కులమానం? ఒకవేళ వాళ్ళు తప్పి చేస్తే, అభివృద్ధి చేయకపోతే, అందరిని కలుపుకొనే పోకపోతే అంత ఆమోదయోగ్యంగా ఎందుకు ఉంటుంది పరిస్థితి? మీరు అంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరో తెలుసా అండి మీకు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక గవర్నర్ గారు ఉన్నారు, నాకు తెలిసి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి. ఈరోజు భారత రాష్ట్రపతిగా ఎవరున్నారు? ముర్ము గారు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకురాలు. కొన్ని ముఖ్యమైన పదవులు మినహా, సామాన్య ముఖ్యమైన పదవులు మినహా అంటారు, తూతూ మంత్రంగా ఇచ్చిన పదవులు మినహా అంటే అది వేరు మాట. ముఖ్యమైన పదవులే ఆ వర్గాలకు ఇస్తున్నారు. పార్లమెంటులో అంబేద్కర్ ఫోటోను పెట్టిందే ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఫోటో పెట్టడమే కాదు, ఎన్నో అవకాశాలు ఈరోజు దళితులకు, అణగారిన వర్గాలకు కల్పిస్తున్నారు కాబట్టి అందరి ఆమోదం దొరుకుతుంది. అదేవిధంగా నేను చెప్తా ఉన్నా, మీరు మొత్తంగా మీరు కూడా ఒక ట్రాప్లో పడ్డారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రాపగండాలు కానీ, లేదంటే ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు, ట్రాప్లో మేమేం పడలేదు. సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాలను మీ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బీజేపీకి వ్యతిరేకము, లేకుంటే బీజేపీ ఆలోచన విధానాలకు వ్యతిరేకము, దాంట్లోకి ఎట్లా వెళ్ళినారు ఆ పార్టీలకు మీరు అని అంటున్నారు. బాబాసాహెబ్ అనడం కాదు, మత ప్రాతిపదికన అదే అంటున్నా. మతం గురించి, కులం గురించి బాబాసాహెబ్ ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడినారో మన అందరికీ తెలుసు. వారు ఎప్పుడు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఏ మతమైనా, ఏ కులమైనా పర్వాలేదు, మీకు నచ్చినట్టుగా వ్యవహరించండి, అది భారత రాజ్యాంగం మీకు హక్కు కల్పిస్తుంది అని చెప్పినారు. అట్లా వారు బౌద్ధ మతం వైపు వారు వెళ్ళడం జరిగింది. ఎవరు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు, కానీ ప్రజల అభిమతంగా ఉండాలి, మనం పౌరులం అనేటోళ్ళము, దేశ భావన కలిగి ఉండాలి, జాతీయ భావన కలిగి ఉండాలని, జాతి గురించి, జాతీయ వాదం గురించి అద్భుతంగా మాట్లాడింది బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే అదే తీరులో, అదే పంతాలో ముందుకు పోతున్నది భారతీయ జనతా పార్టీ. ఈ రకంగా కొన్ని వర్గాలను దూరం చేయడం వల్ల ఒక రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ నేను గమనించి 1 సంవత్సర కాలం పాటు అవగతం చేసుకొని వస్తున్న దాంట్లో మా ప్రజలే నన్ను ఏ పార్టీకి వెళ్తున్నారని సూచన చేసేటప్పుడు నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది బాహాటంగా. మీరు అంటున్నారు మీరు బీజేపీలోకి వెళ్తామని, నేను కాంగ్రెస్లో కూడా మంచి నా విధానాలు, వాళ్ళ విధానాలు నచ్చి నా మాటతో ఏకీభవించి మా ఎజెండాను వాళ్ళు మోస్తారనే నమ్మకం ఏర్పడితే కాంగ్రెస్ కూడా వెళ్తా అన్నా. కానీ వాళ్ళు ఎక్కడ బయట పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు గుప్పుగా వస్తే తీసేసుకుందాం, గువ్వల బాలరాజ్ మంచి ఒకడు పనిచేస్తాడని నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు నన్ను పెద్దగా సంప్రదించింది ఏం లేదు, వస్తే ఆహ్వానిస్తాము అన్నారు. కానీ నేను మాత్రం
విచక్షణ ఉంది కాబట్టి, నాకు అవగాహన ఉంది కాబట్టి నేను నిర్ణయం తీసుకొని ప్రజల అభిష్టాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దానికి రకరకాల రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మతతత్వ పార్టీలో చేరుతున్నారు, మీరు సెక్యులరిస్ట్ అని మాట్లాడుతున్నారు అని రకరకాలుగా రోజు ఇవే ప్రశ్నలు అవుతున్నాయి. దీనికి సరైన పద్ధతిలో మీరు అనుకుంటున్నట్టుగా గువ్వల బాలరాజ్కి టికెట్ రాదు, ఎమ్మెల్యే కాడు, ఎంపీ, నేను ఏ పదవి లేకపోయినా పర్వాలేదు, వీళ్ళు ఏదైతే కుట్రపూరితంగా ఆంతర్యాలు సృష్టించి సమాజంలో భారతీయ జనతా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుట్రలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా నేను పార్టీ గొంతునైతా, వారి ఆలోచన విధానాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు ఒకటి అని అర్థం చేసుకుని నేను ప్రజలకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తంగా దళితులను ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే వాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దళితులు బుద్ధి చెప్పేటువంటి పద్ధతిలో నా కార్యాచరణ మొదలుపెట్టి పార్టీ అనుమతి, పార్టీ సూచన మేరకు నేను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటువంటి బీజేపీ పార్టీలో గువ్వల బాలరాజుకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, మినిస్టర్ చేయకపోయినా, అధికారికంగా ఏ టికెట్ ఇవ్వకపోయినా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అరే ఒక టర్మ్ పదవి లేకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నేను పదవి లేదు, చచ్చిపోతున్నా. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి నేను నాకున్న సమయాన్ని ప్రజా కోణంలో ఆలోచన చేసి ప్రజలకు ఇంకేమైనా మెరుగైన సేవలు చేయొచ్చు, ఎవరి ద్వారా సాధ్యమవుతుందని పూర్తి అవగతం చేసుకొని నిర్ణయం తీసుకొని ఉన్నా. గోషామహల్ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు నాకు అవకాశం రాకున్నా భవిష్యత్తులో రాకపోని, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నది, నేను అనుకున్నది, ప్రజలు కోరుకుంటున్నది, పేదలు అనుకుంటున్నది, డౌన్ ట్రాడెన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, అంత్యోదయ ఎవరి ద్వారా అయితే అందుతుంది అని విశ్వసిస్తూ వాళ్ళ నమ్మకాలను వమ్ము చేయకుండా బీజేపీ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు వారి వైపు నడుస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించి వాళ్ళని గెలిపిస్తే చాలు కదా. నేను నిలబడాలి, గెలవాలనేది ఏముంటుంది? ఇంకా ఇదే కొత్త కాదు కదా. 2 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో నేను 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా నేను సేవలు అందించిన దాంట్లో నాకు కావాల్సినటువంటి తృప్తి దొరికింది. రాజాసింగ్ గారు తెలుసా? గోషామహల్ ఎమ్మెల్యే. ఎస్, నా ఫ్రెండ్ ఆయన. మీ ఫ్రెండా? ఎస్. ఓకే. ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పరోక్షంగా మిమ్మల్ని ఉద్దేశించి. బీజేపీకి వచ్చిన కొత్తలో ముందు కూర్చుంటుంది, రాను రాను అది వెనుక కూర్చేస్తారు. మనం అనుకున్న సొంత లక్ష్యాలను నెరవేర్చుకోవడం బీజేపీ పార్టీలో సాధ్యం కాదు. మనల్ని నమ్ముకున్న కార్యకర్తలకు మనం పదవులు ఇప్పించడం కూడా మన వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు, వాళ్ళు ఎదగనియరు మనల్ని. కాబట్టి ఈ విషయం తెలుసుకొని కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళు రావాలి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాకు సంబంధించిన జితేందర్ రెడ్డి, ఇంకొంతమంది నాయకుల పేర్లు చెప్తూ ఉద్ఘాటించాడు. అది ఇండైరెక్ట్గా మిమ్మల్ని నాకు సామెతలు చెప్పడం పెద్దగా రాదు. నేనేం నా కడుపులో ఏముంటే నేను బయటకు అశ్వత్థామ అతహ కుంజరహ సంథింగ్ ఏదో పదం ఉంటుంది. దాని మీనింగ్ను డైవర్ట్ చేస్తూ కట్ చేసి ఒక మీనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది. అదే రాజాసింగ్ గారు నన్ను సాదరంగా స్వాగతిస్తున్నాం పార్టీలోకి అనే విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడట్లేదు మీడియా మిత్రులు. మీరు చూడండి కావాలంటే వారి స్టేట్మెంట్, వారి ప్రెస్ నోట్. అలా స్వాగతించినప్పుడు ఈ స్టేట్మెంట్ స్వాగతించి వారు ఏ కోణంలో అన్నారో వారిని ఎప్పుడైనా కలిసినప్పుడు నేను మాట్లాడతా. కానీ వారు చెప్పింది ఏంది అని అంటే నాకున్న అనుమానం, రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వాళ్ళ, లేకుంటే ఒక స్పిరిట్తో రాకుండా ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీలో గుర్తింపు లేదు, ఈ పార్టీలో చేరడం, ఈ పార్టీలో అవకాశం వచ్చినప్పుడు చేద్దామని అంటున్నారా? కాబట్టి వాళ్ళు అనుకున్న స్థాయిలో పని చేయకపోవచ్చు, అనుకున్న స్థాయిలో గౌరవం దక్కకపోవచ్చు. కానీ నాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. నేను ఒళ్ళొంచి పనిచేస్తా, చిత్తశుద్ధితో పనిచేస్తా, నా గౌరవాన్ని నేను దక్కించుకుంటా. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి లక్ష్యాలను నెరవేర్చుకునే విధంగా కుర్చీ కోసం కాకుండా, గౌరవం గుర్తింపు కోసం కాకుండా నా విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేస్తా. ఖచ్చితంగా పార్టీ మెప్పు పొందుతా. నేను అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరే పరిస్థితి తీసుకొస్తా. సంతృప్తిగా నేను నా విధి నిర్వహణలో ముందుకు దూసుకుపోతా తప్ప వెనక కుర్చీ, ముందు కుర్చీ, వెనక పక్క కుర్చీ అనే దాని గురించి కుర్చీల వేటలో మాత్రం నేను ఉండను అనేది మాత్రం స్పష్టం చేస్తాను. రైట్ అయినా ఫైనల్గా విషయం చెప్పండి. గువ్వల బాలరాజు అంటే ఫైర్ బ్రాండ్ అని మీరే చెప్తున్నారు. సరే ప్రజలలో చర్చ ఉంది. దానికి ప్రధానమైన కారణం వివాదాస్పద వ్యాఖ్యలు లేదా అధికారులను బెదిరించడాలు
లేదా ప్రజల్ని కూడా కోపంతో కాస్త అసహనంతో వ్యవహరించడాలు, కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించడాలు, ఇలాంటి అంశాలన్నీ మీ చుట్టూ చేరి వివాదాస్పదమయ్యి మీరు ఎవరి మాట వినరు, మొండి వైఖరితో ఉంటారు, అహంకారం ఎక్కువ, ఎక్కడో ఒక చోట దొరలకు భూస్వాములకు ఉండేటువంటి ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటాడనే ఒక ఆరోపణ మీ మీద ఉన్నది. మీరు అదే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర ఏంటంటే నాకు ఆత్మీయులుగా ఉంటున్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మిత్రులను విడదీయాలి అని అంటే గువ్వల బాలరాజుకు ఒక ముద్ర వేయాలి. ఈయన అగ్రవర్ణాలంటే ఈయన గిట్టదు అని ముద్ర వేసి విడదీసే ప్రయత్నం చేసినారు. పాపం ఈరోజు మిత్రులు కొంతమంది వాస్తవం అది కాదు, మేము వెళ్ళిన పరిస్థితి వేరు, కానీ ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకొని ఏం తెలియనటువంటి వాళ్లకు నీ పైన వ్యతిరేక భావన నింపేట్టుగా వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ ఎప్పటికీ మీరు మా కుటుంబ సభ్యులే, ఎప్పటికీ మీరు మా మిత్రులే అని మాట్లాడుతుంటారు. కాబట్టి అగ్రవర్ణ అహంకారం అని, మీరు అగ్రవర్ణాలకు వ్యతిరేకమని రకరకాల పదాలు ఎన్ని వచ్చినా, ఎన్ని మాటలు నా పైన విమర్శలు వచ్చినా నేను కుంగిపోయేది లేదు. ప్రజలను విడదీసి మిత్రం దోస్తాని కానీ లేదంటే రాజకీయం కానీ చేసే ఆలోచన నాకు లేదు. అందరిలో అందరివాడిగా కలిసి పోయే ప్రయత్నం చేస్తా. కానీ కొంత నాకు తెలిసి వచ్చినట్టు అంశం ఏంటంటే చెప్పే విధానంలో కొంత కూల్గా చెప్పాలనేది మాత్రం కోరుకుంటున్నారు. కానీ నాకు ఏజ్ అనుకోండి, లేకుంటే స్వతహాగా నా స్వభావం అనుకోండి, మీరు నాకు మా ఫాదర్ని కనుక గమనిస్తే నాకున్నటువంటి ఫైర్ చూస్తే నాకున్న స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, నిజాయితీ, అంతకంటే ఎక్కువ నిజాయితీగా, అంతకంటే ఎక్కువ కోపంగా ఉంటారు. కారణం ఏంటంటే జీవితం చాలా చిన్నది. ఎవరు వస్తే వాళ్ళతో గంటల తరబడి మాట్లాడే నైజం నాకు కాదు. చెప్పిందే చెప్పి అదే క్యాసెట్ను తిప్పి వేయడం వల్ల కొన్నిసార్లు మంచి తమ్ముడు అంటాం, మంచిదన్న అంటాం, రకరకాలుగా చెప్తాం. అదే చెప్తుంటే అరే పోయే బాబు ఎంతసేపు చెప్తావు, వేరే వాళ్ళని కలవాలని మాట్లాడతాం. ఇవన్నీ పోతున్నాయి. లాస్ట్కి అది మాత్రం ఆ స్టాంప్ వేసే ప్రయత్నం చేస్తున్నాను. అంత మాత్రాన నేను తృప్తిగా లేనని కాదు, నేను తృప్తిగా ఉన్నా. నేను చేసిన, నాకు అక్కసు లేదు, నేను మందు తాగను. అదేవిధంగా నాకేదో లోటు ఉండి నాకు అసహనం కాదు. నాకుండే యాంగ్జైటీ మాత్రం ఒకటే, నాకు ఉత్సాహం మాత్రం ఒకటే. సాధ్యమైనంత మేరకు అది మీకు నష్టం చేకూరుస్తుందా, లాభం చేకూరుస్తుందా? నష్టం చేకూర్చని లేకుంటే ఇతరులకు పెద్ద ఆయుధంగా మారని పర్వాలేదు. కానీ నేను చెప్తున్నటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకుంటే ఎవరైనా ఈ విమర్శల నుంచి బయటకు వస్తుంది. మీరు చూడండి, మొదటిసారి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నా వయసు 31 సంవత్సరాలు. రెండవసారి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 36 సంవత్సరాలు. రెండవసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నాకు 41 సంవత్సరం వరకు వచ్చింది. ఇప్పుడు ఎప్పుడూ లేనిది కోపము, అగ్రవర్ణాలకు వ్యతిరేకము అనేది కొత్తగా చేసిండ్రంటే సునీల్ కనుగోలు గారు, రేవంత్ రెడ్డి గారు, వీడు ఫైర్ బ్రాండ్, వీడు ఎవడికి వినడు, వీడే కనుక మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే ఏమైనా అనొద్దు, కానీ చెడు కూడా ఆడుకుంటాడు. మా పూర్వతరాలు వారికి తెలుసు. తర్వాత అన్ని విషయాలపైన అవగాహన ఉంది, చదువుకున్నాడు, యువకుడు, ఎవరికి భయపడడు, లొంగడు అనే ఉద్దేశంతో కుట్ర చేసి ఓడించిన పరిస్థితే తప్ప నేను ఇప్పుడు నా పైన గెలిచిన ఎమ్మెల్యే పైన కాదు ఓడిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారితో పోటీ పడి ఆయన విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మా పార్టీ పైన వస్తున్నటువంటి విమర్శల విషయంలో మా పార్టీ హక్కును చేర్చుకోలేదా, నన్ను స్వార్థంగా వాడుకోలేదా అనేది ప్రస్తుతం. కానీ పార్టీ విధానాలకు, పార్టీ లైన్లో నేను మాట్లాడడం వల్ల నేను ఇతరుల కుట్రలకు బలి కావడం అయిన మాట వాస్తవం. కానీ ఎంతకాలం ఆ కుట్రలకు బలి కావాలి, ఎంతకాలం వాళ్ళ జపం చేయాలి, ఎంతకాలం వాళ్ళకు రక్షణగా ఉండాలి? నా ఆశయం ప్రజలకు రక్షణగా ఉండాలి, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలి. నాకు పుస్తకాలు ఇచ్చినటువంటి తెలివి, లేకుంటే సమాజం ఇచ్చినటువంటి జ్ఞానము ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల చేయూత కోసం వాడుకోవాలని మాత్రమే నేను బయటికి రావడం జరిగింది తప్ప ఎవరెన్ని ముద్రలు వేసినా, ఇంకా వారు అన్నట్టుగా మీరు కనుక నా టీవీ డిబేట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ నేను బయట మాట్లాడుతున్న విధానం కానీ ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు. కొంత అవగాహన పెరిగింది, కొంత పెద్దగా పని ఏం లేదు నాకు ఇప్పుడు. నేను ఇంత రాత్రిపూట మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే నాకు హడావిడి ఏం లేదు, కాబట్టి కూల్గా ఇస్తున్నా. అదే ఒకవేళ కనుక నేను ఎమ్మెల్యేగా వచ్చి ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి ఉంటే మీరు గంట సేపైనా నేను 10 నిమిషాలు కూడా మాట్లాడే సమయం ఇచ్చేవాడిని కాదు. ఎందుకంటే ది సెన్స్ ఆఫ్ డ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద సెన్స్ ఆఫ్ బ్యూటీ. నా డ్యూటీ అనేది ముఖ్యం. బ్యూటీ అంటే మీరు ఎవరిలో వచ్చి మీకోసం, మీ టీవీల కోసం, వాళ్ళ కోసం మాట్లాడుకుంటూ
ఏదో పబ్బం గడపడము, అనవసరంగా పాపులారిటీ కోరుకోవడం అనేది బ్యూటీ కిందకి వస్తుంది నాకు. నేను ఆ పాపులారిటీ కోసం, నా ఇమేజ్ క్రియేషన్ కోసం ఎప్పుడు పని చేయలేదు. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి కొంత మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా. మాతో పంచుకోవడం అంటే ప్రజలతో పంచుకో. అదే అంటారు. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక్కడిగా ఎంత మాట్లాడినా పెద్దగా వెళ్ళదు. మీ ద్వారా ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా అయితే విస్తృతంగా సమాజానికి చేరుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా కీన్గా రాజకీయాలను కూడా గమనిస్తున్నారు. పాలమూరు జిల్లా అంటే ఎక్కువ సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాడు కదా రేవంత్ రెడ్డి గారు. మరి అదే జిల్లాకు చెందిన మిమ్మల్ని ఆహ్వానించలేదా? రేవంత్ రెడ్డి గారు లేదంటే ఇంకా పేర్లు తీయం కానీ టాప్ హైకమాండ్ నుంచి పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా లేదా? ఓకే, రేవంత్ రెడ్డి గారు నన్ను కన్సల్ట్ కాలేదు, కానీ వారికంటే పెద్దోళ్ళు కన్సల్ట్ అయినారు నాకైతే. ఏఐసిసి స్థాయిలో ఏఐసి స్థాయా లేకుంటే వారికంటే ముందు నుంచి ముఖ్యమంత్రి కావాలని అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే మనకు నన్ను సంప్రదించారు, కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం నచ్చదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యంగా చూస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలవిగాని హామీలు ఇచ్చి అబాస్ పాలవుతూ ఈరోజు శాశ్వతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పాతరేయబడ్డది. అటువంటి పార్టీలకు పోయే కర్మ నాకేముంటుంది. ఫైనల్గా గువ్వల బాలరాజు లక్ష్యం ఏంటి రాజకీయంగా? గువ్వల బాలరాజు లక్ష్యం ఒకటే. నేను ఏ నేపథ్యం నుంచి అయితే వచ్చాను, ఆ నేపథ్యం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అంత్యోదయ అందాలి. ప్రతి ఒక్కరు రాజకీయంగా ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు వ్యాపారాల్లో స్థిరపడాలి. ఎవరికి నచ్చిన రంగంలో వాళ్ళు స్థిరపడుతున్నటువంటి తరుణంలో నాకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్నటువంటి అవగాహనను వాళ్ళకి అందించి నా ద్వారా ప్రభుత్వాలతో పనిచేయించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనేది ఆలోచన తప్ప మళ్ళీ ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం నా ఆశయం కాదు. అట్లని అవకాశం వస్తే వదులుకుంటారంటే వదులుకునే ముచ్చటే ఉండదు. ఖచ్చితంగా పొలిటికల్ మాస్టర్కి పదే పదే అవార్డు యూజ్ చేస్తున్నారు కదా ఈ మధ్యలో. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి అని అంబేద్కర్ గారు చెప్పిన విధంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రండి, మాట వంటి వాళ్ళని పక్కన పెట్టండి, చురుగ్గా పాత్ర పోషించండి, ఎవరికి లొంగకండి, ఎవరి ఆలోచన విధానాల కోసం మీరు బలిపశువులు కాకండి. మీకంటూ ఒక ఎజెండాను పెట్టుకోండి, అది ప్రజల ఎజెండాగా ముందుకు రండి, ప్రజలకు సేవ చేయండి. ఏది శాశ్వతం కాదు. మనం పుట్టినప్పుడు మనం ఎంబడి రాలేదు, వెళ్ళేటప్పుడు ఏది రాలేదు, వెళ్ళేటప్పుడు ఏది కూడా రాదు. మనము ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ జన్మ సార్థకత కావాలంటే మనకున్నటువంటి పరివ్యూలో మనం ఏదైనా సేవలు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే రాజకీయమే నిజమైనటువంటి వేదిక. రాజకీయాల ద్వారానే చట్టసభల్లో అడుగు పెడితేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ దిశగా మీ చదువులు కానీ ఆలోచనలు కానీ మీ అడుగులు కానీ ఉండాలని యువతను కోరుకుంటూ దయచేసి యువతరం రాజకీయాల్లోకి రండి. ఇప్పుడు మళ్ళొక్కసారి అచ్చంపేట విషయంలో చెప్తా ఉన్నా, ఒక్కడిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంతో వందలాది మంది యువతీ యువకులను నేను ప్రజాప్రతినిధులను చేసిన 2 టర్ములలో. నేను ఎమ్మెల్యే కాకముందే దాదాపుగా 40% మంది లోకల్ బాడీస్లో ప్రజాప్రతినిధులను చేసిన. ఆ సన్మాన సభకు గౌరవనీయులు హరీష్ రావు గారిని తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా సన్మానం చేయించడం జరిగింది. అటువంటి అనుభవం కలిగిన నేను ఈరోజు మరొక్కసారి నేను ఎన్నికల కంటే ముందు జరుగుతున్న కుట్రలన్నీ కూడా నాకు తెలుసు. ఆ కుట్రలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను చాలా బాహాటంగా మాట్లాడడం జరిగింది. ఏమైతే ఓడిపోతే చచ్చిపోతానా? అద్భుతంగా మళ్ళీ గొప్ప ప్రణాళికతో తిరిగి వస్తా. ఎట్లయితే కుట్రదారులు ఉన్నారో, మోసం చేసి ఇతర పార్టీలకు అమ్ముడు పోయి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళను మాత్రం రాజకీయంగా సమాధి చేస్తా, మళ్ళీ కొత్త రక్తాన్ని పరిచయం చేస్తా అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గమే కాదు, నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అవసరమైతే రాష్ట్రంలో కూడా యువతరాన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తా. యువత ద్వారానే ప్రజలకు సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుందని చాటి చెప్తా. ఓకే అన్న, మీ ఆశయం నెరవేరాలని, మీరు అనుకున్న అంత్యోదయ ఏదైతే ఉందో చివరి వ్యక్తికి కూడా మీరు ఆ స్థితిగతుల మార్పు కోసం మీరు ఫలితం అందాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.